జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. ఓం దివ్యాత్మ స్వరూపులైన విశ్వవ్యాపకమైన భగవంతుడికి ప్రణమిల్లుతూ, విశ్వగురు పరంపరకి మరియు క్రియాయోగ గురు పరంపరకి ప్రణమిల్లుతూ, మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ, చక్కగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటిది, విద్యార్థులకి 3 నెలల్లోనే థర్డ్ ఐ ఓపెన్ అవుతుందా? అశ్విని గారి క్వశ్చనా ఇది? అవును స్వామి. ఇండియాలో చేస్తున్నారు. అదే కానీ అంటే 3 నెలల లోపల థర్డ్ ఐ ఓపెన్ అవుతుందా చిన్నపిల్లలకి అనేది, అంటే 3 నెలల లోపల చక్కటి కొన్ని ఆసనాలు నేర్పొచ్చు, కొన్ని ప్రాణాయామాలు నేర్పొచ్చు, చక్కగా ఆల్రెడీ వాళ్ళకి మంచి నాడీ శుద్ధి కలిగించవచ్చు, ఆల్రెడీ వాళ్ళకి చక్కగా ఒక మంచి యోగులుగా తయారు చేయొచ్చు. అంటే బెటర్‌గా కొంచెం సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు మంచిగా నేర్పించి, మంచి ఒక ఆసనంలో కూర్చొని మెడిటేషన్‌లో పర్ఫెక్ట్ అయ్యేటట్టు చేయొచ్చు. కొంచెం అది శ్రద్ధావంతులు ఎంతెంత శ్రద్ధ ఉండి, ఎంతెంత పట్టుదల ఉంటే, పిల్లల్లో కొంచెం శ్రద్ధ ఎక్కువే. కొంచెము ఏకాగ్రత పెడితే తొందరగా ఏ విద్య అయినా చిన్ననాడు చాలా చక్కగా నేర్చుకుంటారు చిన్నప్పుడు. ఉదయం పూట చక్కగా గార్డెన్‌లో, పార్కులో కూర్చోబెట్టి వాళ్ళకి మంచిగా నేర్పిస్తే మంచి విద్య నేర్చుకుంటారు పిల్లలు. కానీ ఇక్కడ ఒకటేంటిదంటే మనకు ఏదో మ్యూజిక్‌లు గాకుండా పిల్లలకి మనము ఆసనాలు ఇవన్నీ మంచిగా నేర్పాలి. నేర్పితే మంచిదే. వస్తది ఆ పిల్లలకి గానీ, అలా కాకుండా మనము పిల్లలకి మంచిగా ఎట్లా చెప్పాలంటే, సైంటిఫిక్‌గా చెప్పాలి. ఇటు పురాణాలని, ఇటు శాస్త్రాలని, పురాణాలని ప్లస్ ఇటు సైన్స్‌ని మేళవించి పిల్లలకి చెప్తే, పిల్లలు ఆహ్, చాలా వాళ్ళకు ఆసక్తి చూపుతారు పిల్లలు. ఎందుకంటే, నిజంగా కూడా ఇప్పుడు వాళ్ళకు యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ చేయడం వలన పిల్లల బ్రెయిన్ ఇంకా చాలా షార్ప్‌గా పనిచేస్తుంది. అప్పుడు వాళ్ళకెలా చెప్పాలంటే, వాళ్ళ బ్రెయిన్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అనేది యాక్టివేట్ అయితుందని చెప్పాలి. అప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్ చూపుతారు. ఎలా సాఫ్ట్‌వేరు ఇన్‌స్టాల్‌మెంట్ అయితుంది? యోగా సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ అవుతుంది. ఇన్‌స్టాల్‌మెంట్ అవుతుంది. ఆ యోగా సాఫ్ట్‌వేర్ వలన ఇప్పుడు మనము అది అద్భుతంగా వాళ్ళ మైండ్ చాలా షార్ప్‌గా పనిచేస్తుంది. చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ సినిమాలు, సీరియాల్‌లు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. 'శక్తిమాన్' అనే సీరియల్ ఉండే అప్పుడు. అలా చాలా చక్కగా అలాగే ఇంకొకటి 'చోటా హనుమాన్', 'లిటిల్ కృష్ణ' ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎందుకంటే చిన్ని కృష్ణుడివి, చిన్ని హనుమాన్‌వి లీలలు చాలా ఉంటాయి. అంటే పిల్లలకేం చెప్పాలంటే, నీవే ఒక సూపర్ మ్యాన్ లాగా తయారు కావాలి. నువ్వొక సూపర్ గర్ల్ లాగా తయారు కావాలి. అలాగే నీవే ఒక స్మార్ట్ గర్ల్ లాగా తయారు కావాలి. స్మార్ట్ బాయ్ లాగా తయారు కావాలి. అలా తయారు కావాలంటే ఏం చేస్తుంది? యోగా ఎలా ఉపయోగపడుతుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. చక్కగా ఆసనాలు ఎక్కువ ఇష్టపడతారు చిన్న పిల్లలు. ఆసనాలు వేసినప్పుడు వాళ్ళకేందంటే చాలా యాక్టివ్ అయిపోతుంది బాడీ. చాలా ఫ్రీ అయితుంది. చాలా అవేర్‌నెస్ వస్తుంది వాళ్ళలో. అప్పుడు ఆసక్తి ఎక్కువ చూపుతారు పిల్లలు. ఆసనాలతో పాటు కొన్ని ప్రాణాయామాలు, కొంత మెడిటేషన్ చేసి వాటి గొప్పతనాన్ని సైంటిఫిక్‌గా వివరించాలి. పిల్లలకి ఆడుతూ, పాడుతూనే చిన్న పిల్లలు వాళ్ళయి నేర్పాలి. వాళ్ళలో ఒకరై నేర్పాలి. అందుకని టీచర్స్ చూడండి చిన్న పిల్లల్లాగానే ప్రవర్తించి నేర్పుతారు. ఎందుకంటే ఎందుకంటే టీచర్స్‌కి ఒక సైకాలజీ ఒక సబ్జెక్ట్ గూడా ఉంటుంది. డాక్టర్స్ గాని, టీచర్స్ గాని పేషెంట్ తోటి ఎట్లా ప్రవర్తించాలి? విద్యార్థులతోటి టీచర్స్ ఎట్లా ప్రవర్తించాలి? డాక్టర్స్ పేషెంట్స్ తోటి ఎట్లా ప్రవర్తించాలనేది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్‌ని గ్రహించి మనము చెప్పాలని. అయితే ఇక్కడ చిన్న పిల్లలకి ఆడుతూ, పాడుతూ విద్యాలి. అంటే ఇప్పుడు ఈ యొక్క సాధన మనము ఈ యొక్క యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేయడం వలన మనము ఒక 4 అవర్స్ చదివేది 1 అవర్ చదివితే మనకు ఫీడ్ అయిపోతుంది మైండ్‌లో. ఎందుకంటే స్ట్రెస్ తట్టుకుంటాము, ఏకాగ్రత పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుందని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత ఒక 3 గంటలు మనకు సమయం మిగులుతుంది కాబట్టి, చక్కగా ఆడుతూ, పాడుతూ గడపొచ్చు.
అంటే ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ సాధన కేటాయించినాం. ఒక గంట సేపు చదివినాం. 1 ½ అవర్ పోయింది. ఇంకా 2 ½ అవర్ ఉంటుంది గదా! మనకు. టైమ్ సేవ్ అయితుంది గదా! అప్పుడు కావాల్సినన్ని ఆటలు ఆడుకోవచ్చంటారు. వాళ్ళేమంటారంటే ఫోన్ గేమ్స్ అనుకుంటారు గేమ్స్ అంటే. ఫిజికల్ గేమ్స్ ఆడాలి. ఫిజికల్ గేమ్స్ వలన గూడా వాళ్ళకేందంటే మంచి ఆటలు ఆడినప్పుడు చెమట వస్తుంది. చాలా చక్కగా బాడీ అంతా మంచి ఎక్సర్‌సైజ్ అవుతుంది. మంచి ఫిట్‌నెస్‌గా తయారైతుంది. చాలా యాక్టివ్‌గా తయారైతుంది. ఏ జబ్బులు రావు. చాలా అద్భుతంగా మీ యొక్క ఆహ్, అంటే మీరు అన్ని ఒత్తిళ్ళు నుంచి రిలాక్స్ అవుతారు. పిల్లలకు గేమ్స్ ఎక్కువ ఇష్టం గాబట్టి, ఆటలు ఎక్కువ ఇష్టం గాబట్టి, చక్కగా ఆడుకోవడానికి అవకాశం గూడా ఉంటుందని అలా చెప్పి మెల్లగా సాధన చేయించి, తర్వాత చదివే టైంలో స్టడీ అవర్సు, గేమ్ అవర్సు అలా ఆటలు మనకు ఏ సమయాన్ని ఆ సమయానికి కేటాయించి వాళ్ళని ఆటల సమయంలో ఆడుకోనివ్వాలి ప్రశాంతంగా. సరే స్వామి. అట్లా ఆ రకంగా వాళ్ళకు మనం చెప్పాలి గానీ, లేనిపోని భ్రమల్లో మనం కలిగించి దాని వలన ఇదేం లేదు. అవునా గదా! మన అవును. పిల్లలని మైండ్ వాష్ చేసి ఏదో ఇది రకరకాలుగా ఇది జేసి అట్లా గాకుండా, మనం రియల్‌గా మనం ఏదైతే పొందినమో అది మనం నిత్య జీవితంలో మనకు అది ఉపయోగపడాలి. అట్లా రకరకాలుగా ఏ కోర్స్ అయినా జెన్యూన్‌గా ఉండాలి. ఏ గురూజీ గాని, ఏది గాని, ఏ సంస్థ గాని ఏదైనా జెన్యూన్‌గా నేర్పియాలి. జెన్యూన్‌గా ఇది చేయాలి. చేసినప్పుడు అది ఎక్కువ మనకు ఇదైతుంది. లేదంటే మనం ఆ ఫీజుల కోసమో ఇదేదో పిల్లల చేత అబద్దాలు ఆడియడం, మనం అబద్దాలు ఆడడం వల్ల దాని వలన ఎవరికీ ఒరిగేది లేదు. దాని వలన అవును స్వామి. మనము ఇప్పుడు నేను ఐఎమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ కలెక్టర్ అని చిన్న పిల్లలంటే అయిపోతారా? చెప్పండి. ఆ గోల్ పెట్టుకోవాలి. దానికని పరిశ్రమించాలి పిల్లలు. అంతే స్వామి. కదా! అవును స్వామి. కనుక అది అది ఆ లక్ష్యం పెట్టుకోవాలి. దానికై మనం రోజు చదువుతుంటారు గాబట్టి, విద్యార్థులు ఆ లక్ష్యం పెట్టుకోవచ్చు. కానీ, ఆ చదువు పక్కకెట్టేసి, నేను ఆమె కలెక్టర్, ఆమె డాక్టర్ అనుకుంటుంటే పిల్లలవుతారా? కారు గదా! అవును ఆ స్వామి. లక్ష్యం పెట్టాలి. దానికై చదువుతున్నాం. అవును. ఆ లక్ష్యాన్ని చేరుకునుట కోసమే. అట్లా అలాగే పిల్లలకి మంచిగా అన్ని ఆసనాలు, సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు, కొంత మెడిటేషన్. ఇట్లా సరే రోజుకొక స్వామి. ఉదయం హాఫ్ అన్ అవర్, సాయంత్రం హాఫ్ అన్ అవర్ చాలు. ఇంకా మిగతాప్పుడు వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఇయ్యాలి. ఆడుకోవడానికి ఆటలు, గేమ్స్ మంచిగా ఆడాలి. పిల్లలు ఎంత అలసిపోతే అంత మంచిది. ఓకే. మంచి ఆరోగ్యంగా ఉంటారు. భోజనం విషయంలో గూడా వాళ్ళకి అవగాహన కలిగియాలి. ఏం తినాలి? ఎంత తినాలి? ఎట్లా తినాలి? బయటి భోజనాలు తింటే నష్టమేంది? ఇంటి భోజనం వలన లాభమేంటి? మంచి పోషకాహారాలివ్వాలి. అలాగే చిన్న చిన్న పురాణాల్ని కథల రూపంలో చెప్పాలి. శ్రావణ కుమారుడు, అలాగే ఏకలవ్యుడు, తర్వాత చిన్నప్పుడు పంచపాండవులు, చిన్నప్పుడు శ్రీరామచంద్రుడి కథలు, అలాగే చిన్నప్పుడు మనకు హనుమంతుడి కథలు, చిన్ని కృష్ణుడి కథలు, ఇవన్నీ పిల్లలకి చాలా చక్కగా నీతి కథలు ఇవన్నీ చెప్పాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పాలి. అలాగే సైంటిఫిక్‌గా గూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి వివరించాలి. బుజ్జగించి చెప్పాలి. మెల్లమెల్లగా. మనకు కావాల్సినంత తల్లిదండ్రులు గూడా కొంత సమయం ఇయ్యాలి. పిల్లలతో పాటు కొంత ఆడుకోవాలి. వాళ్ళతో కలిసి ఇదుండాలి. వాళ్ళలో ఒక మిత్రుడులాగా అయిపోవాలి. వాళ్ళ సమస్యని మనకు చెప్పుకోనగలగాలి వాళ్ళు. వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ బాధని మనం చెప్పుకునే అవకాశం కలిగియాలి. బలవంతంగా మన హాబీలను రుద్దుతాం. కొంతమందికి ఇష్టం లేకుండా గూడా బలవంతంగా హాస్టల్‌లో పంపిస్తాం. హాస్టల్‌లో పంపియడం వలన సరే ఆ పిల్లలేదన్నా బాధలు చెప్పుకుంటే వినాలి. ఫుడ్డు సరిగ్గా లేదా? అక్కడ మనం వేసిన హాస్టల్ ఎటువంటిది? వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవిస్తున్నారా? ఇప్పుడు కొంతమంది ఒక దగ్గర వచ్చిన సమస్య ఏంటిదంటే, పిల్లవాడు చక్కగా శిశు మందిర్‌లో చదివిచ్చారు. శిశు మందిర్‌లో సంస్కారాలేంటివి? చిన్నప్పటి సంధి మంచి సాంప్రదాయము, భారతీయ సనాతన సాంప్రదాయము, సంస్కృతి, పద్ధతులు, కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు, కొంత దైవభక్తి, కొన్ని ఇది జెప్తారు. మళ్ళా ఈ పిల్లవాడిని తీసుకొని పోయి సడెన్‌గా మిషనరీ స్కూల్‌లో ఏసే వరకు అక్కడేముంటుందంటే, అక్కడ వేరే ప్రార్థన జేయిస్తారు. వేరే ఇది జేస్తారు. బలవంతంగా తిట్టి, కొట్టి, హింస జేస్తారు. వీడు సరిగ్గా ప్రవర్తించకపోతే ఫుడ్ గూడా చేంజ్ జేసేస్తారు. దాని వలన పిల్లలు చాలా సతమతమవుతారు. నేనేది ఆచరించాలి? ఏది ఇది కావాలనేది. అట్లా ఒకరిద్దరు పిల్లలు మన క్యాంప్‌లో చెప్పుకుంటే, ఇది చెప్పారు. వాళ్ళ బాధని వర్ణనాతీతం. హ్మ్. అట్లా కనుక వాళ్ళు ఈ సాంప్రదాయం ఏదైతే ఇష్టపడి ఆ మార్గంలో ఎళ్తున్నామనుకో, అదే కంటిన్యూయేషన్ జేయాలి. వేరే దాంట్లో ఏసినప్పుడు వాళ్ళు బలవంతంగా ఈళ్ళని తిట్టి, కొట్టి అవి చేయించినప్పుడు వీళ్ళు చాలా మనసు గాయపడుతుంది చిన్న పిల్లలకి. ఇష్టం లేని దేవతని ప్రార్థన చేపియడం, బలవంతాన ప్రార్థనలు చేపియడం, బలవంతాన వాళ్ళని ఇది చేయడం తిట్టి, కొట్టి అట్లా మనసు భయపడుతుంది. ఆ పిల్లలు స్వయంగా చెప్పుకున్నారు నాతోటి. ఆ! నేను క్రియాయోగ ధ్యానం జేసుకోవాలని ఉంది స్వామి. మా తల్లిదండ్రులు ఆ నరక కూపంలో వేశారు. నన్ను ధ్యానం చేసుకోనివ్వరు.
Yeah. యోగా చేసుకోనివ్వరు. ఏదైనా దేవుడు ఫోటో పెట్టుకొని పూజ చేసుకొనియ్యరు. ఇది తప్పు పాపం కాదు కదా! సరే బయట ఫుడ్ అయితే అలౌడ్ చేయరు ఓకే. బయట మెడిసిన్ అలౌడ్ చేయరు ఓకే. కానీ ఈ యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఇవి ఇవి కూడా ఎందుకు చేసుకోనివ్వరు? ఎందుకు అటువంటి స్కూళ్ళలో మమ్మల్ని వేయడము? అట్లా. అందుకని పిల్లలకు కూడా కొన్ని ఎందుకంటే మీరు పిల్లలది క్వెషన్ ఏసిండ్రు కాబట్టి, పిల్లల మనోభావాల్ని కూడా తల్లిదండ్రులు అనేది గౌరవించాలి. తెలుసు. నేను ఒకటే చెప్పిన మీకు కూడా ఇష్టం లేని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వాళ్ళు తప్పకుండా ఏస్తారు. ఏ వసతులుండవు అక్కడన్నాను. కనుక అట్లా పిల్లలని గూడా వాళ్ళు బాధ చెప్పినప్పుడు మనం అర్థం చేసుకొని పోవాలి. తెలుసు. అట్లా. కనుక అట్లా ఆ రకంగా మనము మన సంస్కృతి, సాంప్రదాయాలని పిల్లలకి నేర్పాలి. ఆ పద్ధతులన్నీ నేర్పినప్పుడు పిల్లలు తల్లిదండ్రులని చక్కగా చూసుకుంటారు. చివరి దశలో గూడా చక్కగా చూసుకుంటారు. ఆ పద్ధతులు నేర్పాలి. సంస్కారం ఇప్పుడు సంపద ఇస్తారు. చదువు ఇవ్వండి, సంపద ఇవ్వండి. దాంతో పాటు సంస్కారం ఇవ్వండి. కేవలం సంపద ఇస్తే సంస్కారం లేకపోతే దాన్ని పడగొట్టుకోవచ్చు వాళ్ళు. సంస్కారం లేకపోతే తల్లిదండ్రులను చక్కగా చూడరు. వాళ్ళని ఏడిపిస్తారు, వీళ్ళు ఏడుస్తుంటారు జీవితాంతం. సంస్కారం ఇచ్చారనుకోండి, సంస్కారం ఉన్నవాళ్ళు ఆ ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన సంపదని కాపాడుకుంటారు. అలాగే తల్లిదండ్రులను ఒక దేవతల్లాగా చూస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కుటుంబాన్ని హ్యాపీగా చూస్తారు. తల్లిదండ్రులని, పెద్దల్ని గౌరవిస్తారు. వాళ్ళని మంచిగా చూసుకుంటారు. అలాగే సమాజంలో గూడా వాళ్ళు మంచి వ్యక్తులుగా సమాజానికి గూడా మేలు చేసే వాళ్ళుగానే తయారవుతారు. కనుక ఇవన్నీ మనము చూస్తూ పోతుండాలి. మీకేమైనా సందేహాలున్నాయా అడగండి ఇప్పుడు. ఒక ప్రశ్న ఉంది స్వామి. సాధన గురించి. నేను లాస్ట్ 7 నెలల నుంచి ప్రతిరోజు మార్నింగు, ఈవినింగ్ చేస్తున్నాను కంపల్సరీగా. అయితే లాస్ట్ 3, 4 మంత్స్ బ్యాక్ కేచరి పడింది. పూర్ణ కేచరి సిద్ధించింది స్వామి. ఆహ్, సంతోషం. ఆహ్, అప్పటినుంచి 4 నెలల నుంచి కేచరి ముద్రలో చేస్తున్నాను నేను ప్రాణాయామము. కాకపోతే ఇంకా ఆకలి దప్పులు వెళ్ళిపోవడము, ఇట్లా అమృతం ధార అవన్నీ ఏమి రాలేదు. అంటే కేచరి సిద్ధించిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు నాకు. అంటే ప్రాణాయామం బాగా జరుగుతుంది. కానీ కేచరి పడకముందు మనం అందరూ చెప్తారు కదా! కేచరి పడకముందు, కేచరి పడితే ఆకలి దప్పులు పోతాయి, అమృత ధార వస్తుంది ఇవన్నీ అని చెప్తారు కదా! అంటే కేచరి పడిన తర్వాత ఎంత కాలానికి అలా సాధన చేస్తూ వెళ్తే ఇవన్నీ జరుగుతాయి? ఆకలి దప్పులు వెళ్ళడం గాని, లేదా ఈ అమృత ధార పడడము ఎంత కాలం పడుతుంది అనేది ఏమన్నా తెలుసా? ఇప్పుడు మనకు శరీర ధర్మాలు కొన్నున్నాయి. ఉన్నాయా? లేవా? అవును సార్. మరి శరీర ధర్మానికి మనం ఏం కావాలి? శరీరానికి తగిన ఆహారం, నీరు ఇవ్వాలి. అలాగే తగిన పరిశ్రమ గూడా చేయాలి. అవును సార్. ఏ పరిశ్రమ చేయకుండా కూర్చుంటంటే కుదరదు. అవునా గదా! ఎప్పుడు అవును. భోంచేసి పడుకుంటంటే అదొక రోగమే. ఎక్కువ తింటే రోగమే. తక్కువ తింటే శరీరం నిలవదు. అలాగే మితంగా తింటే శరీరానికి చాలా మంచిది. మన పనులు మనం చేసుకోగలము. అన్ని రకాలుగా మంచిది. అలాగే మితమైన నిద్ర, మితమైన ఆహారం, మితమైన పని అన్నిట్లలో మితంగుండాలి. మితంగుండి సాధన చేయాలి. అయితే కేసరి చాలా మనకు ఎందుకంటే ఆకలి దప్పులు కంట్రోల్ చేస్తుంది. చక్కగా రైట్ మెడిటేషన్ కుదురుతుంది. అలాగే సుష్మలలో శ్వాసక్రియ నడపడానికి సహాయం చేస్తుంది. మనసు సూక్ష్మంగా వెళుతుంది. మనకు రైట్ మెడిటేషన్ కుదురుతుంది. శరీరంలో ఉష్ణం పెరగదు. అవును సార్. సమశీతోష్ణ స్థితి ఉంచుతుంది. మంచిదే. కానీ మనము వ్యవహారాలు, పనులు, బాధ్యతలుంటాయి. కనుక ఆహారాన్ని చూస్తూ పోతుండాలి. ఎక్కువ ఉపవాసాలతో కడుపు మార్చుకోమని ఏ శాస్త్రం చెప్పదు. వారానికొకసారి ఉపవాసాన్ని పాటించొచ్చు. యోగులకు మితాహారం తీసుకునేటోళ్ళకి అది కూడా అవసరం లేదు. మీరు వారానికొకసారి కూరగాయల జ్యూసు, లేదా పళ్ళ జ్యూసు, లేదంటే మొలకల జ్యూసు, లేదంటే వండని ఆహారము, రా ఫుడ్ లాంటివి తీసుకున్నారనుకో, మీ పొట్ట చాలా క్లీన్ అవుతుంది. ఎప్పుడు వండిందే తీసుకుంటారు గదా! అవును. రా ఫుడ్ అనేది అది మనకేందంటే దాన్ని అమృతాహారం అంటారు. వండితే మృతాహారం అంటే అందులో కణాలు చనిపోతాయి. ఇప్పుడు ధాన్యాలను మనము ఉడికించిన తర్వాత మొలవవు. ఉడికించక ముందయితే భూమిలో పెడితే మొలుస్తాయి గదా! అలాగే ఇక్కడ గూడా అలా తీసుకోవచ్చు. లేదంటే మనము ఏదన్నా అవకాశం ఉంటే వారానికోసారి ఫాస్టింగ్ చేసినా మంచిదే. మళ్ళీ సాయంత్రము సూర్య అస్తమయం తర్వాత ఏదన్నా ద్రవాహారం లాంటిది తీసుకోవచ్చు. ఇబ్బంది లేదు. మరి తట్టుకోలేని వాళ్ళు ద్రవాహారం లాంటిది తీసుకొని ఉండొచ్చు. వాటర్ గానీ, నిమ్మరసం గానీ, కొబ్బరి నీళ్ళు గానీ తీసుకోవచ్చు. అది వాటర్ తీసుకోవడం అనేది ఉపవాసం కిందకే వస్తుంది. ఆహారం కాదు నీరనేది. నీరు తాగే వాళ్ళని నిరాహార యోగులు అనొచ్చు. నీరు తాగినా ఉపవాసానికి ఏం భంగం లేదు. ఎందుకంటే ఇప్పటి శరీరాలకి శరీరంలో ఉష్ణం పెరిగి కొంత ఇబ్బంది గూడా అయితుంది.
అభ్యాసం లేని వాళ్ళకి. వాటరు కావాల్సినంత తీసుకోవచ్చు. అది ఉపవాసం కిందకే అవుతుంది. కనుక అట్లా చూస్తూ పోతుండాలి. కేచర్ వచ్చినంత మాత్రాన మనం ఆహారం తీసుకోకుండా ఇది అది ఆ ప్రయోగాలు చేయకూడదు. హ్మ్. ఎందుకంటే సాధన బాగా చేసినప్పుడు ప్రాణాయామ చక్కగా సాగుతున్నప్పుడు సహస్రారం నుంచి కొంత అమృత ధార వస్తుంది. కానీ మనం రోజంతా ఎంతో శరీరానికి, మనసుకు అలసటతో కూడిన పనులుంటాయి, బాధ్యతలుంటాయి. దాన్ని చూస్తూ పోతుండాలి. మనం అలా సుకుమారంగా శరీరాలను చేసుకుంటే మరి మన బాధ్యతలు నెరవేర్చలేము. అన్ని పనులు చేయలేము. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనకు కొన్ని ధర్మాలున్నాయి. మన బాధ్యత ఉంది. బాధ్యతలు నెరవేర్చడం, మన పనులు చూసుకోవడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి చూస్తూ పోతుండాలి శరీరాన్ని. కనుక కాకపోతే మనం ఎక్కడన్నా బయటికెళ్ళి మనకి ఏ ఆహారం దొరకలే ఎక్కడన్నా అడవికి ట్రెక్కింగ్‌కెళ్ళినాం. ఏది దొరకనప్పుడు మనము ఒక రోజైనా అన్నము, నీళ్లు తీసుకోకుండా మన శరీరం తట్టుకునేటట్టు తయారవుతుంది. అవి లేకుండా ఉండాలని కాదిక్కడ. అది అవును. మొత్తం 24 గంటలు తపస్సులో ఉండే యోగులకైతే శరీరానికి ఏ పరిశ్రమ ఉండదు. ఏ పనులుండవు వాళ్ళకి. కూర్చొనే ఉంటారు గాబట్టి వారికి నడిసిపోతుంది. కానీ మిగతా వాళ్ళు అలా చేయకూడదు. శరీరానికి పని ఉంటుంది. సో, ఇలా నేను కాకపోతే చేస్తూ వెళ్ళాలా స్వామి? ఇలా చేస్తూ, చేస్తూ టైం పెంచుకుంటూ వెళ్తే నాడి మండలి శుద్ధి అవుతుంది గదా! అంతేనా స్వామి? హ్మ్. ఒక్క నిమిషం ఆగండి. యాహ్! నేను ఎన్ఆర్ఐ క్లాస్‌లో ఉన్నా. తర్వాత మాట్లాడతా. సరేనా? హ్మ్. శరీరాన్ని మనము చూస్తూ పోతుండాలి. కనుక మనము మనం సంఘ సమాజంలో ఉండే సామాన్యమైన సామాన్యులం. అవునా కదా? ఒక ఉద్యోగము, ఒక కుటుంబము, ఒక ఫ్యామిలీ, ఒక బాధ్యతలుంటాయి కనుక, ఆ ముద్ర వచ్చిన తర్వాత సాధన చేస్తే మనకు కొంత ఉపయోగపడుతుంది. అట్లా. దానితోటి మనము అలా మనం ఇంకా ఇదిగా ఇది గావద్దు. కొంత సాధనలో ముందుకెళ్ళడానికి మనకు సహాయం చేస్తుంది. అంతవరకు తీసుకోవాలి. సో, ఇలా కాకపోతే ఆ ముద్ర ఫలితాలు మనకుంటాయి. ఎందుకంటే మనకు ఆకలి దప్పులు కంట్రోల్ చేస్తుంది. కానీ మనం బయటికెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆపద సమయంలో మనకు ఆ ముద్ర వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకొకటి సాధనకు మాత్రం సహాయకారి. ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళకి యోగులైతే అక్కడే కూర్చుంటారు. సమాధి స్థితిలో ఎప్పుడు ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆ స్థితికి ఎళ్ళగలుగుతారు. అటువంటి కేవలము కేచరే సరిపోదు. సమాధి స్థితిలో ఉండవాళ్ళది కేచరి లేకున్నా వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఆ యొక్క ఎన్ని రోజులైనా నిరాహార స్థితిలో ఉండగలుగుతారు. ఎందుకంటే అనంతమైన దివ్యశక్తి వాళ్ళకి శరీరంలో శరీరము నిండిపోయి ఉంటుంది. అనంతమైన దివ్యశక్తితోటి నిండి ఉంటుంది వాళ్ళకి. కనుక వారికి ఇంకా అవి ఏమి లేకున్నా సరిపోతుంది. శరీరంలో ఏ అవయవాలు గుండె, శ్వాస, నాడి ఇవన్నీ నిలిచిపోతాయి. శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోవడంతో పాటు శరీరంలో అన్ని అవయవాలు ఆగిపోయిన వాళ్ళకి ఆ రకంగా వాళ్ళకు ఆ సమాధి స్థితిలో ఉంటారు. వాళ్ళకి వేరు. కానీ సామాన్యులు మాత్రం ఇవన్నీ చూస్తూ పోతుండాలి. ఒకానొకప్పుడు మనం కేజీ నుంచి పీజీ చదివినట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతున్నప్పుడు ఒకానొక స్థితిలో ఒక రిటైర్మెంట్ స్థితి వచ్చినప్పుడు ఎల్లవేళలా సాధనలో గడుపుతున్నప్పుడు కొంతమందికి ఇంకా ఉన్నత శిఖరాలు సాధనలో వెళ్ళగలుగుతారు. మనం కొన్ని రోజులు ఆహారం లేకుండా గూడా ఉండే స్థితి అప్పుడు కలుగుతుంది. కానీ మనం ఇప్పుడు అన్ని చూస్తూ వెళ్తుండాలి. అట్లా. నెక్స్ట్ మీకేమైనా స్వామీజీ, డౌట్లుంటే అడగండి. అయ్యా? పిల్లలకు స్వామీజీ పిల్లలకు మీరు చెప్పినట్టుగా ఒక క్రియాగా ప్రాక్టికల్‌లో ఒక చిన్న వీడియో లాంటిది ఏమన్నా అప్‌లోడ్ చేయిస్తారా స్వామీజీ? పిల్లలకి ఆ సంబంధించింది చిన్న ఒక 30 పిల్లలకి మినిట్స్. చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి ఏం చేయాలంటే చిన్న చిన్న ఆసనాలు, అలాగే చిన్న చిన్న టెక్నిక్సే చెప్పాలి. తక్కువ టైంలో చేసుకునటానికి అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు చదువుతుంటారు గదా! ఎప్పుడు చదువు ఉంటుంది వాళ్ళకి. కనుక ఎక్కువ సేపు గూడా వాళ్ళని అవసరం లేదు. చిన్న పిల్లలకి
ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు చాలు. ఒక 5 నిమిషాలు ఆసనాలు, 5 నిమిషాలు ప్రాణాయామ, ఒక 5 నిమిషాలు మెడిటేషన్. అభ్యాసం కావాలి ఉదయం, సాయంత్రం. అలా తర్వాత ఉదయం ఒక అరగంట, సాయంత్రం అరగంట. కొంచెం పెద్ద పిల్లలకి కొద్దిగా ప్రాక్టీస్ అయిన తర్వాత అలా అలా వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళకి వాళ్ళే పెంచుకుంటారు సాధనని. వాళ్ళకొక ఆనంద స్థితి కలిగితే, అందులో వాళ్ళకి బెనిఫిట్ కలిగిందనుకోండి, వాళ్ళకొక ఆనంద స్థితి కలిగితే వాళ్ళే పెంచుతారు సాధనని. చిన్న పిల్లలకి చాలు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట. అట్లా. దాంతో వాళ్ళు ఎంతో రిలాక్స్ అవుతారు. ఎన్నో ఒత్తిళ్లు తట్టుకుంటారు. మెమరీ పవర్ పెరుగుతుంది. చక్కగా ప్రశాంతత స్థితి వస్తుంది. వాళ్ళకొక హ్యాపీనెస్ కలుగుతుంది. అట్లా. దాంట్లో వాళ్ళకి మనము ప్రత్యేక శిక్షణ ఇస్తాంలేండి చిన్నపిల్లలకి. ఏదో ఒక సండే చిన్నపిల్లలకే ప్రత్యేకంగా మీ ఎన్ఆర్ఐస్ అందరూ గూడా గ్రూప్‌లో ప్రత్యేకంగా పెట్టండి. ఆ! ప్రత్యేకంగా పెట్టి వాళ్ళ కోసము మనము ఏంటిదంటే 5 సంవత్సరాలు దాటిన పిల్లలకి నుంచి 10థ్ నుంచి అనుకోండి. అంటే నర్సరీ అంటే మనకు ఉదాహరణకి ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ పిల్లలు. ఆ! ఇంకా వాళ్ళకి ప్రత్యేకమైన ఆహ్, వచ్చే సండే పెడదాంలెండి క్లాస్. మీరు మెసేజ్ పెట్టండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ పిల్లలకి స్పెషల్ క్లాస్ అని పెట్టండి. నేను ప్రాక్టికల్ పెడతాం స్వామీజీ. చేయిస్తాను. కొన్ని కొన్ని చిన్న చిన్న ముందు పెట్టుకొని కొన్ని చిన్న చిన్న ఆసనాలు చూయిస్తా. కొన్ని కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ చెప్తాను. పిల్లలకేంటిదంటే వాళ్ళకి ఎక్కువ కావాలంటే మెమరీ పవర్ పెరగాలని ఉంటది వాళ్ళకి. చాలా ఆసక్తులైతారు మెమరీ పవర్ పెరుగుతుందంటే. ఎందుకంటే మీరు ఒకసారి చదివిండ్రనుకో మీరు ఆటోమేటిక్‌గా మీరు ఒక 1 అవర్ చదివిండ్రనుకో మీరు చక్కగా మీకు అన్నీ ఏదైనా నోటెడ్ అయిపోతుంది అన్నారనుకోండి. ఆ పిల్లలు ఆసక్తి చూపుతారప్పుడు. నిజంగా గూడా ప్రాణాయామలో అంత మైండ్‌ని అంత షార్ప్ చేస్తుంది. ఆనాడు వివేకానంద స్వామి అంత ఏకాగ్రత ఎలా వచ్చింది? 1000 పేజీల పుస్తకాన్ని వారు అతి కొద్ది సమయంలోనే చూసి ఎలా వారికి అంత మెమరీ పవర్ కలిగింది? ఇయన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట అన్నీ. కనుక మరి హనుమంతుడున్నాడు. చెట్టుందేమంటే గట్టుని పర్వతాన్ని ఎత్తుకొనొచ్చాడు. అంత బలం ఎట్లకెళ్ళొచ్చింది? పోనీ అక్కడి నుంచి మనం వదిలేయద్దు. ఇప్పుడు మనకు ఉదాహరణకు కోడి రామకృష్ణ గారు ఉన్నారు. అవునా గదా! మరి కోడి రామ్మూర్తి గారు వారు ఏకంగా ఏనుగుని ఛాతీ మీద అడవి ఏనుగుని చాలా పెద్ద ఏనుగుని ఛాతీ మీద కూర్చోబెట్టుకునేవారు. పెద్ద పెద్ద బరువులెత్తేవారు. గొలుసులు ఇనుప గొలుసులు తెంపేవారు. ఆయన శాకాహారి. యోగభ్యాసము, ప్రాణాయామ ఇవన్నీ బాగా చేసేవారు వారు. అట్లా అందులో యోగాలో విన్యాసాలు చూయించారు వారు. ఎన్నో ప్రదర్శనలు ప్రపంచ దేశాల్లో అన్ని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు వారు. ఒక సర్కస్ అని పెట్టి యోగ బలం చేతనే అని చెప్పారు వారు. కనుక వారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా కూడా ఉండే అప్పుడు ఒకప్పుడు 7థ్ క్లాస్‌లో ఒక పాఠం ఉండేవారిది. ఇనుప కండలు, ఉక్కు నరాలు ఆ పాఠం పేరు. కనుక ఎందుకంటే అది ఆ రకంగా మరి ఎలా సాధ్యమైందంటే యోగ బలము. ఋషుల దగ్గర ఉండేది యోగ బలమే. యోగ సంకల్పం. ఓ పర్వతమా తొలుగు తొలుగు అని యోగి అంటే ఆ పర్వతం తొలుగుతుంది అంటారు. ఓ కొండ గుహలో యోగి తపస్సులో ఉండి దేహం వదిలిన వారి సంకల్పము కొండ గుహల్ని పెకిలించుకొని పోయి నెరవేరుతుందని వివేకానంద స్వామి చెప్తారు. అట్లా ఒక్కొక్క యోగి సంకల్పం గాని, ఒక్కొక్క యోగి యొక్క అట్లా ఉన్నది సంకల్ప బలం. అట్లా గొప్ప గొప్ప ఋషులు వారు ఒక గృహస్థ జీవితము, ఫ్యామిలీ లైఫ్‌లో ఉంటూ కొంతమంది ఎంతోమంది గృహిణులు ఆనాడు సతీ లీలావతి, సతీ అనసూయాదేవి, సతీ సావిత్రిదేవి వీళ్ళందరూ గూడా ఎంతమంది మామూలుగా గృహస్థాశ్రమంలో ఉండి మహా గృహిణులు గూడా అష్టసిద్ధులు కలిగి ఉన్నారు. మరి ఒక సామాన్య గృహిణులు గూడా అష్టసిద్ధులు ఎట్లా కలిగినాయి వాళ్ళకి? ఎన్నో మహత్తులు చూయించారు. సూర్యుడు ఉదయించుగాక నీ భర్త సూర్యోదయం వరకు చనిపోతాడంటే సూర్యుడే ఉదయించుగాక, ఉదయించకుండుగాక అన్నది సతీ లీలావతి. త్రిమూర్తులను చిన్న పిల్లల్ని చేసేసింది సతీ అనసూయాదేవి. సతీ అనసూయాదేవి శిశురాలే సతీ లీలావతి. సూర్య అస్తమయం గాకుండా ఆపింది. అలా భర్త ప్రాణాలు యమధర్మరాజుని వెంటాడిపోయి తీసుకొచ్చుకున్నది సావిత్రిదేవి. అంటే ఎలా సాధ్యమైంది వీళ్ళకి? అంటే మరి సామాన్యమైన గృహిణులే వీళ్ళు ఎలా సాధ్యమైంది? మరి ఒక మామూలు అంటే తపస్సు, ధ్యానము, ధ్యానయోగ బలం అది. దాన్నే తపస్సు అంటారు. అలాగే మరి గొప్ప గొప్ప కౌశికుడు అనే మామూలు రాజు విశ్వామిత్ర మహర్షిగా మారి
గొప్ప గొప్ప సృష్టికి ప్రతి సృష్టి ఎట్లా చేయగలిగారు? వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి 1,00,000 సైన్యానికి భోజనం పెట్టింది కామధేనువు. దాన్ని తోలుకొని వెళ్తుంటే 1,00,000 మందిని ఓడించింది. అక్కడ అనుకున్నాడు, ఓహో! ఈ గోవుకి ఇంత శక్తి ఉంటుంది. కామధేనువు పొందారు వశిష్ఠులు. నేను కూడా వశిష్ఠులలాగా బ్రహ్మజ్ఞానిని కావాలని సంకల్పం కలిగింది. తపస్సు చేశారు. అంటే ఇవన్నీ బయట ఎన్నో బలాలు ఉంటాయి. అవన్నీ ఉట్టివే. పరబ్రహ్మం నుంచి వచ్చిన బలమే నిజమైందని అనుకొని గ్రహించి, ఆ బలము తపస్సు వలన వస్తుందని అనుకొని తపస్సు చేసి అష్టసిద్ధులు పొందాడు. బ్రహ్మర్షిగా మారారు. అంటే తపస్సు వలన కుంటివాళ్ళు పర్వతాలు ఎక్కుతారు. మూగవాళ్ళు వేదాలు పలుకుతారు. ఏది అసాధ్యాలు సుసాధ్యాలు అయితాయి. ఎవరైనా పుట్టుకతో సామాన్య బాలురుగా పుడతారు. సామాన్యులే, మామూలు మనుషులే సాధనతోటి మహర్షులు అవుతారు. ఒక రత్నాకరుడు మామూలు బంతిపోటు దొంగ. మరి అష్టసిద్ధులు పొందారు. కొత్త శరీరం పొందారు. రామాయణం రాకముందే రామాయణం రాసి పెట్టారు. వాల్మీకి మహర్షి అయ్యారు. ఇలా చెప్తూ పోతుంటే ఎన్నో కథలు ఉన్నాయి. అలాగే ఎందరో మహానుభావులు మనం ఈ యొక్క 100 సంవత్సరాల కింద కూడా గొప్ప అవధూతల చరిత్రలు మనం తెలుసుకున్నామంటే, ఆంధ్ర మహాయోగులని 6 భాగాలు రాశారు వేరే పండితులు. అందులో ఇంచుమించు ప్రతి ప్రాంతం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే యోగులు, మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి నార్త్ ఇండియాలో సెటిల్ అయిన యోగుల్ని కూడా కొంతమందిని చేర్చారనుకోండి మన తెలుగు వారి గురించి. ఎంత అద్భుతం! అందులో మనకు సగం మొత్తం మనకు తెలిసిన యోగులే. ఈ చుట్టు ప్రాంతాలలో మేము ఉండే ఆశ్రమం చుట్టూ ఉండే యోగులు కూడా అందులో ఇక్కడ వచ్చి సేకరించిపోయిండ్రు ఆ పండితుల వారు. అందులో ఒక 50 మంది ఇక్కడ ఈ చుట్టూ మా ఆశ్రమం చుట్టూ ఉండే యోగుల కథలే ఉన్నాయి. ఎందుకంటే ఒక పల్లెటూరు రైతుగా ఉండి గృహస్థుల జీవితం గడుపుతూ కూడా అష్టసిద్ధులు పొందిన ఋషులు ఉన్నారు 100 సంవత్సరాల కింద. అందులో చేర్చారు. అంటే మరి సాధన చేస్తే ఏ కాలంలో అయినా అన్నం తింటే, ఏ యుగంలో ఏ కాలమైనా అన్నం తినవలసిందే. ఆకలి పోవాలంటే, ఏ కాలమైనా రోగం పోవాలంటే ఔషధం తినవలసిందే. ఏ కాలం మోక్షం పొందాలన్నా కలియుగం ద్వాపరం అని లేదు, కృతయుగం లేదు, త్రేతాయుగం అని లేదు. ఏ యుగంలో అయినా సాధన చేయవలసిందే మోక్షం పొందాలంటే, బ్రహ్మజ్ఞానం పొందాలంటే, మోక్షం పొందాలంటే. కనుక మనము ఎక్కడ ఉన్నా జాబ్ చేస్తేనే సాలరీ. అమెరికా పోయినా హైదరాబాద్లో ఉన్నా అంతే కదా. అట్లా అలాగే ఇక్కడ కూడా సాధన చేస్తేనే మోక్షం. కనుక ఆ రకంగా అట్టి సాధనలో ఎంతో మహత్వం ఉంది. చేసుకున్న వారికి చేసుకున్నంత. మన కొంత ఆసనాలు ఈ ప్రాణాయామం చేసిననుకో చక్కటి ఆరోగ్యం, మనశ్శాంతి ఉంటాం. ఇంకా బాగా చేసినాం అనుకోండి, ఇంకా చక్కగా మనకు మెమరీ పవర్ పెరుగుతుంది. ఇంకా బాగా సాధన చేసినాం అనుకోండి, ఆత్మజ్ఞానం పొందుతాం. ఇంకా బాగా చేసినాం అనుకోండి, మోక్ష స్థితిని అందుకుంటాం. కామధేనువు, కల్పవృక్షం, చింతామణి సాధన అన్ని ఇస్తుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మహాదేవ శంభో. కనుక ఈ సాధనని చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫలితం వస్తుంది. దాన్ని చేస్తూ పోతుండాలి, పెంచుతూ పోతుండాలి. అలా చేస్తూ ఉండడం వలన ఒక్కొక్కరు ఒక ఫలితం పొందుతున్నారంటే వాళ్ళంతా తీవ్రంగా చేస్తున్నారని. అందరూ స్కూల్కి వెళ్తారు, కానీ ఒక పీజీ పిహెచ్డి పూర్తి చేసిన వాళ్ళకి మంచి ఆఫీసర్ హోదా, మంచి ఉద్యోగం వస్తుంది. మధ్యలో మానివేసిన వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి. ఇంకా సరిగా చదివిన వాళ్ళకు ఎలాంటి ఉద్యోగం ఉండదు. ఏదైనా కూలి పని చేసుకోవాలి అంతే. కనుక ఎట్లా అంటే చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత, చదువుకున్న వాళ్ళకు చదువుకున్నంత ఉద్యోగం. సాధన ఎంత చేసుకున్నంత వాళ్ళకి చేసుకున్నంత ఫలితం వస్తుంది. కనుక ఆ ఋషులు అంత సాధన చేశారు కాబట్టి మానవుల నుంచి మహర్షులుగా మారారు. సామాన్య మానవులే మహర్షులుగా మారారు. కనుక మనం కూడా సాధన చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, ఎంత చేసుకుంటే అంత మంచిది. మీకు నడువు నొప్పి పోవాలనుకో, కొంత మహాముద్ర ఒక 6 నెలలో 3 నెలలో బాగా ప్రాక్టీస్ చేస్తే బాడీ పెయిన్స్, నడువు నొప్పి ఇవన్నీ పోతాయి. బీపీ షుగర్ పోవాలనుకో, ఇంకా ఆహార నియమంలో టోటల్గా డైట్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా బాగా సాధన చేయాలి. ఇంకా మీరు చక్కగా కుండల్ని యాక్టివేట్ కావాలనుకో, ఇంకా కాస్త బాగా సాధన చేయాలి. చర్చక్రాలు శుద్ధి కావాలనో ఇంకా బాగా సాధన చేయాలి. అలాగే మీరు సమాధి స్థితి అందుకోవాలనుకో, ఇంకా తీవ్రతర సాధన చేయాలి. ఒక లాహిరి మహాశయ, ఒక ప్రణవానంద స్వామి, ఒక బాదురి మహాశయ లాగా మనం చేయాలి. అట్లా ఎంత పెంచుకుంటే అంత మనం ఇది. ఒక మాణికేశ్వర మాత, ఒక ప్రహ్లాద్ జాని, ఒక సత్యనారాయణ బాబా, ఒక వీరిలాగా మనం కూడా తీవ్రతరంగా మనం సాధన చేయాలి. చేస్తే మనం కూడా ఆ స్థితిని అందుకుంటాం. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి లాంటి తీవ్ర తపన
తీవ్ర తపన, తీవ్ర సాధన ఉంటే మనం కూడా ఆ మహనీయులంతా గొప్ప వాళ్ళం అవుతాం. ఇప్పుడు వీళ్ళంతా మొన్న మొన్న 100, 200 సంవత్సరాల కింది మహనీయులే వీళ్ళంతా. ఇంకా పూర్వం యుగ యుగాల నాడు ఉన్నామంటారనుకో, వాళ్ళు ఇంకా గొప్ప మహానుభావులు ఉన్నారు. కానీ అప్పటి వాళ్ళని మనం చూడలే. అందరి చరిత్రలు విన్నాము. కానీ సాధన చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫలితం ఇస్తుంది. మీ ఓపిక, మీ శ్రద్ధ, మీ దీన్ని బట్టే ఉంటుంది. నెక్స్ట్. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఒక ప్రశ్న. ఈ మధ్యన ఆటిజం అనేది ఎక్కువైంది. ప్రతి ప్రతి 2, 3 ఫ్యామిలీస్‌కి ఒకళ్ళు ఉంటున్నారు పిల్లలు, ఆటిజం పిల్లలు. అది పూర్వజన్మ కర్మ వల్ల వస్తుందా? లేక అది ఎందుకని అట్లాగా అంటే ఎందుకలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన? అండ్ ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ అలా ఉంటే వాళ్ళు ఎటువంటి సాధన చేస్తే అలాంటి పిల్లలు పుట్టకుండా ఉంటారు? అంటే మీరనేదేంటి, వికలాంగుల పిల్లలా? అంటే మెంటల్‌గా కొంచెము ఇప్పుడు అదే మతి స్థిమితం లేకుండా. మతి స్థిమితం లేకుండా ఆటిజం అని ఎక్కువైంది. కొంతమంది అంటే మాట్లాడలేరు. కొంతమంది అంటే పెద్దగా అవునవును. అయినా గూడా అసల వాళ్ళు అంటే హ్మ్. మొత్తము అన్ని అమ్మ నాన్ననే చూసుకోవాలి. అట్లా ఉన్నారు. చాలా మంది చూస్తున్నాం ఈ మధ్యన. అలాగా అర్థమైతుంది. అలా అర్థమైంది పుట్టకుండా మీ పాయింట్. ఉండాలంటే పేరెంట్స్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ గాని అర్థమైంది. ఎటువంటి సాధన హ్మ్. చేయాలి? అంటే ఇక్కడ చూడండమ్మా, మన ఇండియాలో ఏం చెప్తారంటే మేనరికంలో చేసుకోకూడదు. మేనరికంలో ఉండడం వలన ఇలా అవుతుందని చాలా మంది వాళ్ళ యొక్క అనుమానం. ఎక్కువ మేనరికంలో ఉన్న వాళ్ళకు అది కనిపించినందుకు సేమ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి అది ఇది అవుతుందనేది అది ఒక ప్రజల్లో పాతుకుపోయిన ఒక ఇది. చాలా మంది చెప్తుంటారు, వీళ్ళు మేనరికంలో ఉన్నందుకు ఇట్లా అయింది అంటుంటారు. అట్లా మతి స్థిమితం ఉండే పిల్లల్ని, కొంచెం తెలివి తక్కువగా పిల్లలు, మాటలు స్పష్టంగా రాకుండా రకరకాలుగా ఉంటారు గదా! వాళ్ళని అట్లా అంటారు. కానీ అది లేకుండా గూడా ఆహ్, అయితుంది. మేనరికం లేకుండా గూడా మామూలుగా గూడా కొంతమందికి అలా అవుతుంది. అవును కొంతమందికి సార్. గ్రహణం పట్టిందంటారు. అది అంటారు గదా! రకరకాలుగా ఇవి కాళ్ళు, చేతులు ఇట్లా వంగిపోవడము, తర్వాత రకరకాలుగా ఇదైతుంది. అయితే ఒకటేంటిదంటే, మనము సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు కొంత యోగా, మెడిటేషన్‌ని అభ్యాసం చేసుకొని, చక్కటి శాకాహారాన్ని అభ్యాసం చేసుకొని, చాలా ఆహారపు అలవాట్లని మనము తీసుకుంటూ, చాలా చక్కగా మనము ఆహ్, కొంచెం ఆధ్యాత్మిక శాస్త్రాల్ని చదవడం, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక భావనలతోటి ఉండడము. గర్భిణీ స్త్రీలు గూడా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఎక్కువ ఆసనాలు ఇవవి చేయకుండా నార్మల్ మెడిటేషన్ చేయొచ్చు. ఒక 6 నెలలు వరకు 6, 7 నెలల వరకు కొంత ప్రాణాయామాలు చేయొచ్చును. కానీ తర్వాత ఎటువంటి ప్రాణాయామాలు చేయకుండా అవసరం ఉంటే ఏదైనా నార్మల్ బ్రీతింగ్ తోటి ఇబ్బంది లేదు. నార్మల్ ప్రాణాయామం ఉంటది కదా! సహజ ప్రాణాయామ. అవి కొన్ని ప్రాణాయామాలు చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇంకా 8, 9వ నెలలో నార్మల్ మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. ఏ ప్రాణాయామాలు అక్కర్లేదు. ఇక వాళ్ళు కొంచెం మంచి శాస్త్రాలు చదవడం గాని, వినడం గాని చేయాలి. చక్కగా శాకాహారాన్నే భుజించాలి. మంచి కథలు, ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇటువంటి కుమారుడిని నేను కనాలి. మంచి దేశభక్తి, దైవభక్తి కలిగిన వారిని, పూర్ణమైన మనిషిని కనాలి. పూర్ణమైన ఒక మంచి ఆహ్, హ్మ్. అబ్బాయిని నేను కనాలి. మేధస్సు కలిగిన వాడుండాలి. తను గొప్పవాడు గావాలి. సమాజానికి గొప్ప మేలు జేయాలి. తల్లిదండ్రులని కీర్తి నిలపాలి అనేది ఆ భావనలు కలగనాలి. ఇది ఇప్పుడు ధ్రువుడు, ధ్రువుడు గాదు మనకు ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు హిరణ్యకశపుడు తపస్సుకి వెళ్లారు. తపస్సుకెళ్ళినప్పుడు వాళ్ళ భార్య నారదుడి ఆశ్రమంలో ఉన్నది. నారదుల వారి ఆశ్రమంలో ఉన్నప్పుడు భాగవత కథలు చాలా చక్కగా ఆళ్ళ తల్లికి ఉపదేశం చేశారు. ప్లసు నారదుడు భాగవతం కథలు ఇవన్నీ చక్కగా వినిపించారు. ఆ కథలని శ్రవణం చేసుకుంటూ ధ్యాన స్థితిలో ఆ అమ్మగారు చక్కగా ఉండడం వలన మరి ప్రహ్లాదుడు లాంటి గొప్ప పరమభక్తుడైన బిడ్డని అందించారు. మీరు చరిత్రలో ఎక్కడ చూసినా రామకృష్ణ పరమహంస తల్లిదండ్రులు చాలా పరమ భక్తుడు. వివేకానంద స్వామి తల్లి పేరు చూడంగానే ఆనంద బాష్పాలు రాలుస్తారు. ఆమె ఎంత పరమ భక్తురాలో ఆయన వర్ణిస్తాడు. రోజు పూజలు, సదాచారము, మంచి దాన గుణము, మంచి సంస్కారము, పద్ధతి కలిగింది ఆ అమ్మ. ఆ శివుడి భక్తిలోన ఎంతో భక్తి చేసింది. శివుడిని ప్రార్థిస్తే సాక్షాత్తు శివుడే ఒక కుమారుడిగా జన్మ తీసుకున్నాడనే మనకు అంత గొప్పగా మనం వారి చరిత్ర ఉంది.
అలాగే రమణ మహర్షుల వారి తల్లి చాలా పరమ సాత్వికురాలు, బ్రాహ్మణ కుటుంబము, సదాచారం, మంచి ఆచారం కలిగిన తల్లి. చివరి దశలో రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్నారని తెలవంగా మళ్ళీ వచ్చేసి అక్కడ ఆశ్రమానికి కూడా వచ్చిన వాళ్ళకి అతిథి అభ్యాగతులకు ఆ అన్నప్రసాదాలు వండి పెట్టడము, తర్వాత అక్కడ ఆశ్రమ సేవలో ఉండడం, ఆ యొక్క రమణ మహర్షి చెప్పిన ఆ సాధనని ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేసింది. అలాగే ఒక యోగి గర్భం ఎంచుకున్నప్పుడు ఎందుకు ఆ ఆ అక్కడ కులము మతము పక్కకు పెట్టేస్తే ఆ తల్లి యొక్క చరిత్రని తెలుసుకున్నట్టయితే ఆ తల్లి పరమ పవిత్రురాలు, మంచి శాకాహారి, సద్గుణవంతురాలు, సేవాభావం కలిగింది, దైవభక్తి, గురుభక్తి కలిగిన మాతృమూర్తి అయి ఉంటుంది, సదాచారం కలిగి ఉంటుంది. ఆమెకు చదువు వస్తుందా, డిగ్రీలు ఉన్నాయా, పీజీలు ఉన్నాయా, ఏ కులం అనేది పక్కకెట్టేస్తే సదాచార సంపన్నురాలై ఉంటది, పరమ పవిత్రురాలై ఉంటది, పరమ ప్రతిభత అయి ఉంటది ఆ తల్లి. అందుకనే యోగులు సెలెక్ట్ చేసుకుంటారు అటువంటి. కనుక అట్లా ఆ రకంగా మనము ఆ సదాచారము కలిగి ఉంటారు. ఏ యోగి తల్లిని తీసుకున్నా అంతే. ముఖ్యం తల్లి, తండ్రిని పక్కకెట్టండి. తల్లి తండ్రులది ఇంచుమించు ఆధ్యాత్మికం ఉంటది. అందులో తల్లి అనేది ముఖ్యంగా ఆ తల్లిలో అంత సాత్విక భావనలు అవి ఉంటాయి. నేను చాలా యోగుల తల్లిలని నేను అబ్జర్వ్ చేసిన. తల్లులు పరమ పవిత్రమైన వాళ్ళు ఉంటారు. ఇక తల్లిదండ్రులు కూడా ఇంత సదాచారం, భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ అందులో తల్లి పాత్ర చాలా ఎక్కువ ఉంటది అధ్యయనం చేస్తే. అట్లా నేను కూడా అనుకున్నాను, ఈ తల్లి గర్భంలో నేను ఎందుకు జన్మించినానని చూస్తే, మాకు జన్మ ఇచ్చిన తల్లి 1947 అవతల ఇంకా అర్థమైంది కదా. అప్పటి ఆమె ఎప్పటి కాలం మనిషి అంటే ఒక 100 సంవత్సరాల కింద పుట్టవలసిన మనిషి ఆమె. అవతల పాతకాలం లాగా ఉంటది ఆమె జీవన శైలి గాని, మాట తీరు గాని, సేవాభావం గాని, దైవభక్తి గాని, విశ్వాసాలు, నమ్మకాలు అలా ఉంటాయి ఆమె. ఎవరికి అపకారం చేయని గుణము, సేవాతత్వము, దైవభక్తి, అట్లా ఆ గుణాలు ఉంటాయి. మరి ఎటువంటిది ఇది ఉండదు. ఒక శాకాహార భోజనమే, మళ్ళీ అది కూడా మితాహారం. రుచి కోరినట్టు నేను చూడలేదు. నా జన్మలో ఆమె రుచికరమైన భోజనము ఇది లేకపోతే నాకు నడవదు అనేది కోరింది నేను చూడలే. కనుక ఆ గుణాలు పిల్లలకి బిడ్డ తల్లి దగ్గర పెరుగుతారు. ఆ లక్షణాలు ఆటోమేటిక్ వస్తాయి. తల్లి శాకాహారమైనప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా శాకాహారులు అవుతారు. ఎందుకంటే తల్లి దగ్గరే తింటారు పిల్లలు చిన్నప్పుడు. కనుక ఆ ప్రభావం తల్లి 1000 గురువులతో సమానం పిల్లలకి అని అంటారు. పూర్వం గురువులు చెప్తారు, తల్లి ఒక 1000 గురువులతో సమానం. ఎందుకంటే చిన్నప్పుడే అన్ని నేర్పిస్తుంది, అన్ని చెప్తుంది. అన్ని వ్యవహారం, ఆహార వ్యవహారం అన్ని తల్లి దగ్గరనే నేర్చుకుంటాం. తండ్రి బిజీగా ఉన్నా తల్లి దగ్గర ఎక్కువ చనువు, ఎక్కువ ఇది ఉంటుంది పిల్లలకి. కనుక ఆ రకంగా మనము తల్లి అంటే మంచి భాగవత కథల్ని చదవడం, మంచి దైవ జపం గాని, దైవ ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక పవిత్ర భావనతో ఉంటూ శాకాహారమునే బుద్ధిస్తూ శాకాహారిగా ఉండాలి. చక్కగా దైవభక్తి ఉండాలి, దైవాన్ని ప్రార్థన చేయాలి. ఆ యొక్క పుట్టబోయే బిడ్డ చాలా గొప్ప వ్యక్తిని నేను జన్మ ఇవ్వాలి. ఒక వివేకానందుడో, ఒక మంచి గొప్ప పరమ దేశభక్తుడు, దైవభక్తుడై ఉండి సమాజానికి గొప్ప మేలు కలిగించే వాడిని నేను జన్మ ఇవ్వాలి అని ఒక మంచి ఒక మదాలస, ఒక చూడాల, ఒక గార్గి, ఒక గొప్ప మహా సాధ్వికి నేను జన్మనివ్వాలి అనే ఒక తల్లి ఒక అట్లా ఆ రకంగా ఆ భావనలతో ఉండాలి. వాళ్ళ కన్న తర్వాత కూడా వాళ్ళని చాలా మంచి భావనలతోటి, మంచి వాటితోటి వాళ్ళకి మంచి సంస్కారం అందియాలి. వాళ్ళకు సమయం వెచ్చించాలి, వాళ్ళని ఇది పెంచాలి. అట్లా అంత పరిశ్రమ చేసినప్పుడు కొంతలు కాకుండా కొంత వాళ్ళు చాలా చక్కటి వాళ్ళుగా తయారవుతారు, చాలా చక్కగా తయారవుతారు. అట్లా కనుక ఎందుకంటే వారు తల్లి అనేది 1000 గురువులతో సమానం పిల్లలకి. ఎందుకంటే చాలా మంది అంటారు స్త్రీ చదవకూడదు ఎందుకంటే వీళ్ళ పప్పులు ఉడకవని. అంతే. ఎందుకంటే స్త్రీ తప్పకుండా చదవాలి. ఆమె చదువుకుంటేనే ఏమి వండాలి, ఎలా వండాలి, ఇల్లుని ఎట్లా చక్కబెట్టుకోవాలి, పిల్లలకి చిన్నప్పుడే ట్యూషన్ చెప్పగలుగుతుంది, చదువు చెప్పగలుగుతుంది, సంస్కారంగా పెంచగలుగుతుంది, శాస్త్రాలు బోధించగలుగుతుంది. శాస్త్రాలు తెలవాలి, ఆధ్యాత్మికం బోధించగలుగుతుంది, పిల్లలకి అన్ని నేర్పగలుగుతుంది. అమ్మ నాన్న మరి ఆ భాష నేర్పింది తల్లే కదా. మాతృభాష అంటారు కదా. మనకు చిన్నప్పుడు మీ మాతృభాష ఏమిటి అంటాము. మనకు ఎన్ని భాషలు వచ్చినా మాతృభాష ఏమిటి అంటారు.
తల్లి భాష, తల్లి నేర్పిన భాష అని అర్థం. మరి ఆ తల్లి తల్లికి ఎంత తెలివి ఉంటే అంత తెలివిని నేర్పుతుంది. ఎంత జ్ఞానం ఉంటే అంత జ్ఞానాన్ని పిల్లలకి నేర్పుతుంది. ఎన్ని ఆటలొస్తే అన్ని నేర్పగలుగుతుంది. ఎంత శాస్త్రం ఉంటే అంత బోధించగలుగుతుంది. కనుక తప్పనిసరి తల్లికి సంస్కారము, విద్య ఉండాలి. కనుక ఆ రకంగా బ్రహ్మ విద్య, సంస్కారం అనేది తప్పనిసరి ఉండాలి. ఇంకా యోగ విద్య, బ్రహ్మ విద్య, ఇంకా దాంతో పాటు మంచి సంస్కారం ఉంటే ఇంకా చాలా మంచిది. కనుక ఆ రకంగా పిల్లలకి మనం చిన్నప్పుడే మంచి సంస్కారాన్ని, పద్ధతులన్నీ నేర్పియాలి. మనకెందుకులే అంటాము. మన ఇంటికాడ రామాయణ, భారత, భాగవత, పురాణాలు, శాస్త్రాలు, నీతి కథలు ఇవి మనకు తెలియదు. స్కూల్లో చెప్పరు. ఇంకా పిల్లలకి ఎలా తెలుస్తున్నాయి పద్ధతులు చెప్పండి? పూర్వకాలంలో సబ్జెక్టులు ఉండేది. ఉపనిషత్తు కాలంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు సబ్జెక్టులుగా ఉండేది. అది వాళ్ళకి చదువుకోనికే ఉపయోగపడేది. మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగం వచ్చేది అది చదువుకుంటే, సంస్కృతం చదువుకుంటే. అలాగే ఇప్పుడు ఇంకా కొంతకాలం అయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని పురాణాలు, నీతి కథలు, శతకాలు సబ్జెక్టులుగా ఉండేది. దానివల్ల ఎంతో నాలెడ్జ్ వచ్చేది విద్యార్థులకి. ఇప్పుడు నాలెడ్జ్ పెరిగే చదువు కాదు, అన్ని భుక్తి విద్య. మళ్ళీ ముక్తి విద్య మనం బ్రహ్మ విద్య సపరేట్ గా మనం గురువుల దగ్గర నేర్చుకోవాలి, వినాలి, చదవాలి. కనుక ఈ ఈ విద్య అంటే మన భౌతిక విద్యతో పాటు కూడా కొంత బ్రహ్మ విద్య ఉండాలి. దీన్ని మనము చదువుకోవడం, వినడము, ఈ యొక్క యోగా ధ్యానము సాధన చేయడం. యోగా ధ్యానం సాధన చేస్తే ఏంటంటే అన్ని మనకు అనుభవంలోకి వస్తాయి. ప్రకృతి, భగవంతుడు మనకు అన్ని, మనం ఎందుకు జన్మ తీసుకున్నాము, మన మానవుని జన్మ లక్ష్యం ఏంటిది, బ్రహ్మజ్ఞానం పొందితే లాభం ఏంది, పొందకపోతే నష్టం ఏంది, అన్ని దుఃఖాల్ని దూరం చేసేది బ్రహ్మజ్ఞానం. కనుక దాని గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కనుక ఇది తప్పకుండా మనకు 2 విద్యలు ఉండాలి. భౌతిక విద్య భుక్తి కోసము, ఉద్యోగం కోసము, ముక్తి కోసం. మనం చక్కగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మనశ్శాంతిగా ఉండాలన్నా, ఏమి చెయ్యాలన్నా, మనం మంచి డాక్టర్ కావచ్చు. మరి డాక్టర్ అయినప్పుడు మరి మనకు ఆరోగ్యం సరి లేదు, మనశ్శాంతి లేదు, మనం సరైన జీవనం గడపపోతే మనకు ఆ డాక్టర్ ఉద్యోగం ఉండి, ఇంటి నిండా డబ్బులు ఉండి, అన్ని సౌకర్యాలు ఉండి లాభం ఏమిటి? ఒక ఇంజనీర్ అయినాము, ఒక కలెక్టర్ అయినాము. మరి ఆ ఉద్యోగం సంపాదించుకున్నప్పటికీ కూడా ఆరోగ్యం సరిలేదు, మనశ్శాంతి లేదు, ఏ బాధలు వచ్చినా తట్టుకోలేకపోతున్నాం. మరి ఇంకా ఏమి లాభం చెప్పండి? దాంతో పాటు చిన్నప్పటి సందే వాళ్ళకి యోగా, మెడిటేషన్ కొంత అభ్యాసం ఉంటే, అలాగే యోగిగా ఉండి డాక్టర్ అవు, యోగిగా ఉండు కలెక్టర్ అవు, యోగిగా ఉండి ఇంజనీర్ అవు. నీ వృత్తిని చక్కగా సమర్థవంతంగా నెరవేరుస్తావు. అలాగే చక్కగా నువ్వు ప్రశాంతంగా ఆనందమయ జీవితం గడుపుతావు. వృత్తికి న్యాయం చేస్తాం అలా. కనుక అలాగే మరి మనం కోల్పోయినప్పుడు సర్వం కోల్పోయినట్టే. కనుక ఇక్కడ వ్యక్తి తనను తను కోల్పోకూడదు, వృత్తి ధర్మాన్ని చక్కగా పాటించాలి, అందరికి మేలు చేయాలి, చాలా మనం సమర్థవంతంగా మంచి పరిపూర్ణ మానవుడిగా జీవించాలి, మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలి. అలాగే మన తోటి వారికి కూడా ఆదర్శంగా ఉండాలి. అట్లా ఇన్ని ఉద్యోగాలు సంపాదించుకొని కూడా మనము ఒక ఇదిగా ఉన్నాం అనుకోండి, ఒక పేషెంట్ లాగా ఉంటే వృద్ధుని మన దాన్ని ఏమి నిర్వహిస్తాం? మన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించలేము అట్లా. కనుక ఈ రకంగా మనం తప్పకుండా యోగా, ధ్యానం అనేది జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దినచర్య, మన నిత్య జీవితంలో ఒక దినచర్య ఉంటుంది. మనం లేవంగానే కాలకృత్యాలు తీర్చుకోవడం, పళ్ళు దోవుకోవడం, స్నానం చేయడం, ఇవన్నీ ఒక దినచర్య ప్రారంభం అవుతుంది. అలాగే దినచర్యలో ఒక భాగం కూడా మెడిటేషన్, ఆత్మానుసంధానం. మన ఆత్మతో మనం అనుసంధానం, మనలో ఉండే దైవం, ఈశ్వరుడితో అనుసంధానం కావడం వల్ల అనంత దివ్యశక్తి పొందుతాం, ఆరోగ్యం, శాంతి పొందుతాము, దైవకృప పొందుతాము. మన బాధ్యతల్ని చక్కగా నెరవేర్చి మనం తరించుటకు ఉపయోగపడుతుంది. మనం ఏంటంటే ఒక ఆరోగ్యం ఇస్తుంది, మనశ్శాంతి ఇస్తుంది, ఎన్లైటైన్మెంట్ ఇస్తుంది. ఇంకేం కావాలి మనకు? అన్ని ఇస్తుంది. అంటే చేసినంత, ఎంతెంత చేస్తే అంతంత ఫలితం పొందుతాం. చక్కగా ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్కి మేనరికం ఒకటే కాకుండా తీసుకునే ఆహారపు అలవాట్లు, ఆలోచన విధానము, దినచర్య, ఇవన్నిటితోటి లేస్తే ఎంతో భయంతో ఉంటారు. రకరకాలుగా ఇప్పుడు స్మోకు, డ్రగ్స్, అలాగే వైను ఇటువంటివి తీసుకోవడం, అలాగే తెల్లవారులంతా మనం రకరకాల ఆటలు ఆడడం, పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ గడుపుతాం,
క్రమశిక్షణ లేకపోవడం, శరీరం ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఫిట్నెస్ లేకపోవడం, స్త్రీ పురుషుల శరీరాలు. అలాగే ఎప్పుడు ప్రతి చిన్నదానికి భయపడడం, టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ ఉన్నప్పుడు బాడీ చాలా వీక్ గా ఉంటుంది, ఇద్దరిది స్త్రీ పురుషులది. అప్పుడు మనం మంచి బలమైన సంతానాన్ని ఎలా ఇవ్వగలుగుతాం చెప్పండి? అంతేనా కదా? కనుక మనకు ఆరోగ్యాన్ని, బాడీ మైండ్ చక్కగా ఫిట్నెస్, మంచి ఆరోగ్యం, మంచి మనశ్శాంతి, మంచి దినచర్య, మంచి అలవాట్లు, మంచి క్రమశిక్షణ, మంచి ఇది వీటిని ఆధ్యాత్మికంగానే అలవాటు చేసుకోవాలి. బ్రహ్మ విద్యను అలవాటు చేసుకోవాలి. తద్వారా మనము మంచి తాలు విత్తనము మొలవదు. ఇప్పుడు కొన్ని మంచి సీడ్స్ ఇవ్వండి, మంచి మొక్క ఇవ్వండి, హైబ్రిడ్‌ది ఇవ్వండి, ఎక్కువ పూలు పూసేది ఇవ్వండి అని తెస్తారు. అవునా కదా? మంచి ఫలాలు ఇవ్వండి. ఒక చెట్టుకు 4 రకాల పువ్వులు పూయాలండి. లేకపోతే ఒక చెట్టుకు లావు కాయలు కాయాలండి. త్వరగా 5 సంవత్సరాల లోపలనే కాయాలి. 2 ఇయర్స్ లోపలనే కాయలు కాయాలి. ఎక్కువ కాయలు కాయాలి. దిగుబడి ఎక్కువ రావాలి. అటువంటి ఏదన్నా ఉంటే ఇవ్వండి. అటువంటి సీడ్ ఉంటే ఇవ్వండి అంటాం. మరి అలాగే మనం గూడా మంచి సంతానాన్ని ఇవ్వాలంటే మనం మంచిగుండాలి మొదలు. ఆరోగ్యపరంగా ఫిట్‌గుండాలి. మానసికంగా ఫిట్‌గుండాలి. చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా ఫిట్‌నెస్‌గా ఉండాలి. చక్కగా మనము మంచి నాలెడ్జ్ తోటి, జ్ఞానంతోటి ఉండాలి. చూసారా? మనం జ్ఞానం ఉంటే ఆటోమేటిక్‌గా సగం జ్ఞానం ఉన్న పిల్లల్ని ఇవ్వచ్చు. మనం ఫిట్‌నెస్ ఉంటే సగం ఫిట్‌నెస్ ఉన్న పిల్లల్ని ఇవ్వచ్చు. అట్లా. కనుక మనం మంచి భావనలతోటి దేశానికి ఒక మంచి సంతానాన్ని ఇవ్వాలి. నేను ఒక మంచి వారసుడిని ఇవ్వాలి అనే భావనతోటి ఉండాలి తల్లిదండ్రులు. ఆ భావనతోటే వాళ్ళు జాగ్రత్తలు తగిన శాస్త్రంలో చెప్పిన జాగ్రత్తలు వహించాలి. అలాగే దాంతో పాటు వాళ్ళకి ఆ యొక్క గర్భిణీ స్త్రీలు గూడా మంచి శాస్త్రం చదవడం, మంచి విచారణ, మంచి ఆధ్యాత్మిక సాధన, శాకాహారం, మంచి ఆలోచనలు, మంచి శాస్త్రాన్ని, విచారణ, భాగవతం లాంటివి చదువుతూ నేను గొప్ప వాళ్ళని సంతానాన్ని ఇవ్వాలి సమాజానికి అనే ఆ భావనతోటి మనము ఇది కావాలి. కనుక అట్లా ఆ రకంగా ఉన్నప్పుడు మనము గొప్ప వాళ్ళని మనము అందియగలుగుతాం. కనుక మనము యద్భావం తద్భవతి. నెక్స్ట్ మరి పిల్లల్ని పెంచడంలో కూడా అంతే. చిన్నప్పటి సంది మంచి సంస్కారాలు అందిస్తూ పోతుండాలి. మంచి పోషణ చేస్తే చెట్టు బాగా పెరుగుతుంది. పోషణ చేయకపోతే చెట్లు పెరగవు. అలాగే మనం సంస్కారాలు మంచిగా అందిస్తుంటే మంచి సంస్కారవంతులుగా ఇప్పుడు సదాచార బ్రాహ్మణుల్లో తెలవకనే చిన్నప్పటి సంది శాకాహారం, సదాచారం, దైవ భక్తి, ఉపనయనం, పద్ధతులు, పూజలు, పునస్కారాలు చిన్నప్పటి సందే నేర్పి వాళ్ళని చక్కగా నేర్పుతారు. అవి నేర్పకపోతే వాళ్ళ దాంట్లో కూడా సదాచారం రాదు. అంతే. ఏదైనా సరే పిల్లల నుంచి ట్రైనింగ్ ఇస్తేనే కదా! ఓ తండ్రికి స్పోర్ట్స్ నేర్చిందనుకో చిన్నప్పటి సంది స్పోర్ట్స్‌లో ట్రైనింగ్ ఇస్తుంటారు. తల్లిదండ్రులకు ఏ విద్య వస్తే చిన్న పిల్లలకి నేర్పిస్తుంటారు కొంతమంది. ఎందుకంటే ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. మన పిల్లలని ఇప్పుడు ఇండియా పిల్లల్ని ఒక పిల్లవాడిని ఎవరికైనా బ్రిటిషర్స్‌కి దానం ఇచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు తెలుగు రాదు చిన్నప్పటి సంది వాడు ఇంగ్లీషే మాట్లాడతాడు. అదే కల్చర్ అదే అలవాటయితుంది. ఒక బ్రిటిషర్స్ అబ్బాయిని ఇండియా వాళ్ళకి మనం ఏదైనా దానం ఇచ్చాడనుకోండి, ఒక తల్లి పెంచుకున్నదనుకో, ఆ తల్లే సొంత తల్లిలాగా అనుకోండి, సొంత బిడ్డలాగా పెంచుతుంది. కొన్ని రోజులు నా సొంత తల్లే అనుకుంటాడు ఆ పిల్లవాడు. అతనికి ఒక 15 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ రాదు. అదే తెలుగే మాట్లాడతాడు. అదే హిందీ వాళ్ళకిస్తే హిందే మాట్లాడతాడు. ట్రైబల్స్‌కిస్తే ట్రైబల్ భాషనే మాట్లాడతాడు. ఏది నేర్పితే అదే నేర్చుకుంటాడు. ఏది ది ఏది తినబెడితే అదే భోజనం అలవాటవుతుంది. ఏ భాష నేర్పితే అదే భాష అలవాటవుతుంది. ఎలా సంస్కారాలు మనం నేర్పితే అలాంటి సంస్కారాలే మనకు అలవాటైతాయి. ఏ దేశం వెళ్తే మనం అక్కడి భోజనం తింటే అక్కడిదే అలవాటైతుంది. కొంతమంది మనం ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వంటలు, మన తెలుగు భాష, మన సంస్కృతి విడవకుండా ఏదో మనం జీవనోపాధికి మనం ఇక్కడ ఈ దేశానికి మనం ఉద్యోగరీత్యా వచ్చినాం. అది ఉంటూ అట్లా ఆ రకంగా ఈ సంస్కారం మరి ఎందుకు మనం అక్కడ టెంపుల్స్ ఎన్ని హిందూ దేవాలయాలు కట్టి టెంపుల్స్‌కెళ్ళి పండుగలు ఇవన్నీ చేస్తున్నారు గదా! మన ఎన్ఆర్ఐస్ అంతా. ఎందుకు? మన సంస్కృతి భారతదేశ సంస్కృతి ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నాయి. వాళ్ళు గూడా మనకు ఎన్నో మన ధర్మాన్ని వాళ్ళు ఎంతో గౌరవిస్తున్నారు. ఈ సంస్కృతి గొప్పది అని వాళ్ళు అన్ని దేశాలు పొగుడుతున్నాయి కనుక మన సంస్కృతి విడవద్దని ఆ సంస్కృతి, ఆ సదాచారాన్ని మీరు పాటిస్తూ పోతుంటారు. తద్వారా మనకే బెనిఫిట్. అట్లా. కనుక చిన్న అవును. పిల్లలకు కూడా చిన్నప్పటి సంది సంస్కారాలు, చక్కటి సంస్కారాలు నేర్పాలి. గురువుగారు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మానసిక వికలాంగులు వాళ్ళు పుట్టిన పిల్లలు అలా ఉంటే వాళ్ళకి క్రియాయోగం నేర్పించడం గూడా కష్టమే గదా! అంటే అట్లాంటి ఇప్పుడు వాళ్ళకేమన్నా ఉందా? అన్‌కాన్షియస్‌లో ఉన్నప్పుడు ఏమి అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి ఆసక్తి ఉండి ఆడ కూర్చున్నప్పుడు
మనం ఏదైనా నేర్పుతాము, సాధన చేస్తుంటే ఫలితం కూడా వస్తుంది. మరి వాళ్ళ నేర్చుకోవడానికి ఆసక్తి లేనప్పుడు, వాళ్ళు అక్కడ కూర్చోవడానికి ఆసక్తి చూపనప్పుడు మరి ఇంక ఏమి నేర్పిస్తారు? ఏం చేస్తారు చూడండి? ఇంకేమీ చేయలేము. కదా! అంతే. అంటే ఇంక ఆ! మన కర్మ అనుకోని అన్ ఇంకా అంటే ఇక సరే డాక్టర్ దానికి సంబంధించిన కొంతమంది వాళ్ళకి సైకాలజీ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి. హాస్పిటల్స్ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన శిక్షణలు, చదువు వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన చదువు ఉన్నాయి. ప్రత్యేకమైన టీచర్స్ ఉన్నారు. ప్రత్యేకమైన డాక్టర్స్ ఉన్నారు. ప్రత్యేకమైన కోర్సులున్నాయి. అందులో ట్రై చేయాలి. ఎందుకంటే ఒక ఆసక్తి వచ్చి ముందల కూర్చొని వాళ్ళు తెలుసుకోవాలి. చెప్పింది వినేటట్టుగా ఉంటారు కొంతమంది. హ్మ్. అని కొంతమంది సెట్ చేసుకుంటారు. నాలుక మందం మాటలు రాకుండా నాలుక మందం ఉండి మాటలు రాకుండా ఇంకా కొంతమంది యాక్టివ్‌గా లేకుండా కొంతమంది సాధన చేయనికి ఇంట్రెస్ట్ చూపుతారు. చేసి కొంతమంది హ్మ్. బెనిఫిట్ పొందుతున్నారు. పొందుతారు అటువంటి వాళ్ళు చేయగలిగిన వాళ్ళు. చేయలేని వాళ్ళకి దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు గురువు. మంచి తల్లి. ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఏంటంటే ప్రతి వారము మనకు రెగ్యులర్‌గా మనకు క్లాసులుంటున్నాయి గాబట్టి, బాగా సాధన చేయండి. ప్రతి ఆదివారం ఉంటాయి గాబట్టి, మీరు మనం ఎక్కువ సమయం తీసుకుంటే గూడా వాళ్ళకు పనులుంటాయి గాబట్టి, ఏదైనా కానీ ఆహ్, ఏదైనా మితం. హ్మ్. అతి ఎక్కువుంటే ఏదైనా గానీ, అది ఇది ఉండదు గనక మనకు చక్కగా నెక్స్ట్ ప్రతి ఆదివారం ఉంటాయి గాబట్టి క్లాసులు. ఆ! మరి అందులో పాల్గొనండి. ఇంకెవరైనా డౌట్లుంటే ఇంకొక 5 నిమిషాల్లో ముగించుదాం. ఇంకేమైనా ఓం శ్రీ గురుభ్యో సందేహాలున్నాయా? నమః. ఆ! నమస్తే గురూజీ. చిన్న ఓం క్వెషన్ ఓం గురూజీ. విష్ణు. చెప్పండి. ఇప్పుడు ఆహ్, ఆధ్యాత్మం అంటే అన్నిటిలో ఉండేది ఆ ఆ! పరమాత్మే, అదే నేను అని రియలైజ్ అవును. అవ్వడం అవును. అంటారు కదా స్వామీజీ. సో, ఆ! అదే మన అల్టిమేట్ గోలా? ఆహ్, అంటే అన్నిటిలో మనం చూసుకొని అన్నీ మనమే అన్నదే మన అల్టిమేట్ గోలా? అంటే అంటే అప్పుడే అంత స్థితి ఎవరికీ రాదు. అవును గురూజీ. ఇప్పుడు ఎలా అంటే, అది అభ్యాసం గూడా చేయొచ్చు. ఇబ్బందేం లేదు. ఇప్పుడు ఋషులలాగా భోంచేసేవాళ్ళు ఋషి ప్రవర్తనే అయితుంది. ఋషుల్లాగా మాట్లాడితే ఋషి అవుతారు. ఋషుల దినచర్య పాటిస్తే మనం ఒక ఋషిమే అవుతున్నాం. ఆ భావన ఋషి భావనలో గడిపితే గూడా ఇప్పుడు కనీసం మనము అది ఎన్నో జన్మల సంస్కారం చేత ప్రతి జీవిలో మనల్ని జూసుకోవాలి. మనలో సర్వజీవులను జూసుకోవాలి. అది అభ్యాసం కిందకి చేస్తే అదే అలవాటు కిందకి అయిపోతుంది. మనము దినచర్య ఎలా అభ్యాసం చేసుకుంటే అలాగే మనకు దినచర్య అవుతుంది. ఏ ఆహారాన్ని అలవాటు చేసుకుంటే మన నాలుక అదే కోరుతుంది. మన దినచర్య అదే మారుతుంది. ఏ దేశం వెళ్ళినా అదే తింటాం. ఇప్పుడు మనము భారతీయులున్నారు. నార్త్ ఇండియన్స్ అమెరికా పోయినా చపాతీ తింటారు. మన తెలుగువారు అమెరికా వెళ్ళినా అన్నం వండుకొని ఆడ రైస్ దొరుకుతాయి కాబట్టి అన్నం వండుకొని తింటారు. ఎందుకు? వీళ్ళకిదే. అదే విదేశీయులు ఇక్కడొచ్చినప్పుడు అమెరికన్ గాని, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడొస్తే, వాళ్ళు ఏదైనా పిజ్జా, బర్గర్ జూస్తారు. ఇండియా, జర్మనీ బేకరీ ఎక్కడుందని చూస్తారు. అక్కడికి వెళ్లి ఏదో బ్రెడ్, సాస్ తీసుకొని తినేస్తారు. అవునా కాదా? అవునా? అవును స్వామీజీ. ఎందుకు? వారి ఆహారం అదే గనక ఇక్కడొచ్చినా అదే ఆహారానికి ఇది జేస్తారు. ఏదైనా దైవ భక్తి కలిగి ఉన్నవాళ్ళు అమెరికా ఎళ్ళినా వృద్ధులు ఏం చేస్తారు? ఏదైనా టెంపుల్ ఉందని చూసుకుంటారు. అక్కడ వెళ్లి ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని, ప్రశాంతంగా ఇంత జపం చేసుకొని, చక్కగా పూజారితో 4 మాట్లాడి వచ్చేస్తారు. ఎందుకు? వాళ్ళకది అభ్యాసం గాబట్టి ఆడ కనిపిస్తే అక్కడ వెళ్తారు. అంటే మన సంస్కారాలు, మన పద్ధతులు ఏవి ఉంటే అవి ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా అవి మారవు. అదే ప్రకారంగా వెళుతాయి. అదే ఉంటాయి. కనుక మనం గూడా ఏం జేయాలంటే దైవ భావన అలవాటు జేసుకోవాలి. దైవ భావనతోటి ఉండాలి రోజంతా. ప్రతి జీవిలో భగవంతుడిని చూడాలి. మన మనలో ఉండేది పరమాత్మ, ఎదుటి జీవిలో ఉండే పరమాత్మ. మమాత్మ సర్వభూతాత్మ. సర్వం బ్రహ్మమయం జగత్తు. కనుక ప్రతి జీవిలోన భగవంతుని చూడడం అలవాటు చేసుకున్నప్పుడు, మన మనసు పవిత్రమైతుంది. మనలో రాగద్వేషాలుండవు. అలాగే మనకు చక్కగా ఒక ప్రసన్నంగా మనం చాలా ప్రశాంతమైన మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కల్మషం లేని మనసు, చిన్న పిల్లల మనసులాగా మన హృదయం ఉంటుంది. కనుక అది అలవాటు జేసుకోవాలి. అలవాటు చేసుకుంటే మనకు ఎంతో మేలు చేస్తుంది. ఓకే. ఇప్పుడు దానికోసమే గదా! ఎంతెంతో గొప్ప గొప్ప మహర్షులు, తపస్సులు గొప్ప గొప్ప తపస్సులు చేసేది దేనికి చెప్పండి? మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఉండే సర్వజీవుల్లో ఉంది. అవును సర్వం స్వామి. బ్రహ్మమయం జగత్. అహం బ్రహ్మస్మి అని తెలుసుకోనికనే గదా ఇంత తపస్సులు చేసేది. అది మనము ఇటు సాధన చేస్తూ
దాన్ని మనం అభ్యాసం కిందికి ప్రతి జీవిలో భగవంతుని చూడడం అనేది చిన్న మాట కాదు. అది ఎప్పుడు అది దృఢత్వం ఎప్పుడు ఉండాలి. అది ఎల్లవేళలా మనము ఒక రోజు ఉండి, ఒక పూట ఉండి, ఒక గంట కాదు. అది ఎల్లప్పుడూ ఆ భావన దృఢంగా ఉండేటట్టు అభ్యాసం చేయాలి. ఏ పాత్రలో నీళ్లు పోస్తే తదాకారంగా మారతాయి. మన మనసుకు ఏ విధంగా అభ్యాసం చేస్తే అది అలవాటు కిందికి మారిపోతుంది. కనుక ఆ బ్రహ్మభావము అంటారు వేదాంతంలో దాన్ని. బ్రహ్మభావము, ఆత్మభావము, దైవభావముతో ఉండాలి. ఆ దైవభావం దృఢంగా ఉండుట కోసం మనం రోజు అభ్యాసం చేస్తుండాలి. అట్లా అభ్యాసం చేస్తూ దాంతో పాటుగా కూడా మనము బాగా సాధన చేస్తున్నాం అనుకోండి, అది అలవాటు కిందికి మారిపోతుంది. మనము ఒక మనిషి ఫుల్ బాటిల్ వైన్ కొట్టిన వారికి రోజంతా నిశాల ఉంటారు. ఇంకా ఒళ్ళు ధ్యాస ఉండదు, ప్రపంచం ధ్యాస ఉండదు, అది మత్తులో ఉంటారు. అలాగే గొప్ప గొప్ప అవధూతలు కూడా బ్రహ్మభావంలో అనే మత్తులో ఉంటారు. ఇంకా వాళ్ళకి వేరే భేదభావము కనిపించదు ఎల్లవేళల సాధనలో ఉండే వాళ్ళకి. అలాగే ఎల్లవేళల మనం సాధనలో గడుపుతున్నప్పుడు బ్రహ్మభావం దృఢమవుతుంది, ఆత్మభావం దృఢమవుతుంది. అది తప్ప ఆత్మభావం తప్ప రెండో భావం కనిపించదు, రెండోది వినిపించదు, రెండోది కనిపించదు. అది సాధన బలంతో వచ్చింది, దృఢంగా ఉంటుంది. మనం అభ్యాసం చేసుకున్నది ఏంటంటే తాత్కాలికంగా మన కుక్కతోకకు రాయి కట్టినప్పుడు అది ఊడిపోతే మళ్ళీ వంకర అవుతుంది. అట్లా అది ఉన్నంతసేపు దృఢం అవుతుంది. మళ్ళీ ఎవరైనా కోపం కలిగించినా, ఆవేశం కలిగించినా మళ్ళీ ఆ భావం చెడిపోతుంది. కానీ ఇంకా సాధనలో స్థిరమైన భావన మాత్రం అది చెడదు. కాకపోతే అట్లని మరి ఈ యొక్క వేదాంతులు చెప్తారు కదా, విచారణ చేయి, బ్రహ్మభావం కలిగి ఉండు అంటున్నారు కదా. అంటే మంచిదే, అది అభ్యాసం చేసుకుంటే కూడా అలవాటు కిందకి అవుతుంది ఏదైనా కానీ. కనుక ఇట్లా అభ్యాసం చేయాలి, దాంతో పాటు సాధన కూడా ఉండాలి. సాధనలో దృఢత్వం అవుతుంది సాధన వలన. కనుక అట్లా ఆ విధంగా అభ్యాసం చేస్తూ ఆ భావాన్ని దృఢపరచుకున్నట కోసము నిరంతరం విచారణ ప్లస్ ధ్యానము 2 చేయాలి. వేదాంతులు ఒక విచారణ అంటారు, యోగులు దాంతో పాటు సాధన కూడా ఉండాలి అంటారు. అందుకనే లాహిరి మాస, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం పతంజలి మహర్షి చెప్పిన ఈ 3 ఉండాలి. తపస్సు ధ్యానం ఉండాలి, స్వాధ్యాయము విచారణ ఉండాలి, ఈశ్వర ప్రణిధానము శరణాగతి, సంపూర్ణ శరణాగతి భగవంతుడికి. అట్లా ఈ 3 ఉన్నప్పుడు ఏ సాధన అయినా పరిపూర్ణమవుతుంది. యోగంతో కూడిన ధ్యానము, విచారణ, శరణాగతి. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ చేస్తారు కానీ ఇంట్లో అన్ని కలుస్తాయి క్రియాయోగంలో. కనుక క్రియాయోగ ది గ్రేట్ ఎందుకంటారు? వేదాంత విచారణ ఉంది, భక్తుల సర్వ సమర్పణ ఈశ్వర ప్రణిధానం ఉంది ఇందులో. అంటే భగవంతునికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవడం, అదే గొప్ప భక్తి. ఇక దానికి మించిన భక్తి లేదు. కనుక ఈ సంపూర్ణ శరణాగతి భక్తి ఉంది. వేదాంతులు చెప్పే విచారణ, ఆత్మానాత్మ విచారణ ఉంది. యోగులు చెప్పే తపస్సు ఉంది, తాపసులు చేసే తపస్సు ఉంది. ఇవన్నీ కలుస్తాయి ఇందులో. కనుక ఆ రకంగా మనము ఈ 3 కలిగి ఉన్నప్పుడు ఆ బ్రహ్మభావం అనేది దృఢంగా నిలుస్తుంది. 4 వైపుల కంపౌండ్ కట్టుకుంటే ఇంకా గార్డెన్ లోకి ఏవి దూరం. కనుక దీంతో మనకు ఆ బ్రహ్మభావం దృఢమవుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఋషులు ఇంతెంచుమించు చేసినవి ఇవే. అంటే శరణాగతితో విచారణతో తపస్సు చేశారు. రమణ మహర్షి ఏం చేశారు? ఆత్మ విచారణ ధ్యానం. రామకృష్ణ పరమహంస సంపూర్ణ శరణాగతి ధ్యానం వారు చేసింది. అట్లా అలాగే లాహిరి మాస సంపూర్ణ శరణాగతి విచారణ, అలాగే యోగా ధ్యానం. అట్లా దానికి ఒక ప్రాణాయామం అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు యోగం. ఇప్పుడు కలియుగంలో వాళ్ళకు వైరాగ్యం తక్కువ ఉంటుంది, మనసు ఇటు పరిగెత్తుతుంది, కోరికలు ఎక్కువ. దాన్ని కంట్రోల్ చేయడానికి, మనసుని కంట్రోల్ చేయడానికి బ్రేక్ తోటి వెహికల్ ని కంట్రోల్ చేసినట్టుగా ఈ ప్రాణాయామ ద్వారా శ్వాసను కంట్రోల్ చేస్తే మనసు కంట్రోల్ అవుతుంది. కనుక మనసు కంట్రోల్ చేసి ఏకాగ్రతతో చేస్తే ఏదైనా పర్ఫెక్ట్ ఫలితం వస్తుంది. వెంటనే రిజల్ట్ స్పీడ్ గా ఉంటుంది. మనసుతో యుద్ధం చేయవలసిన అవసరం లేదు. రాకెట్ స్పీడ్ లాగా తొందరగా మనకు ఫలితం ఇస్తుంది. కనుక ఈ 3టిని వారు వినియోగించుకున్నారు. పూర్వం ఋషులు చేసిందే ఇదంతా, ఋషులు ఆచరించిందే ఇదంతా. భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగం ఉండాలి అన్నిటికీ. కనుక అలాగే నారద మహర్షి పరమ భక్తుడు, కానీ ధ్రువుడికి ఉపదేశించింది ఏంది? మరి ధ్రువుడు చేసింది కుంభక యోగం చేశాడు కదా. ఎట్లా చేశాడు? పసిపాలుడికి ఎవరు నేర్పారు? దారిలో పోతుంటేనే కదా భయాన్ని పెట్టాడు. భయపడలేదు, ధైర్యం చెప్పమన్నారు, ఉపదేశం ఇచ్చాడు.
మరి అడవిలో ఉండే ఒక రత్నాకరుడు బంటిపోటు దొంగకు యోగాభ్యాసం ఎవరు చెప్పారు? రామారాం అంటే అప్పుడే మనసు కుదిరింది ఆయనకి. యోగాభ్యాసంతో కూడిన మంత్ర జపాన్ని ఇచ్చారు. అవన్నీ చెప్పరు పురాణాల్లో మనకు వివరించి. అసలు వైద్య పుస్తకం తెచ్చుకుంటే అందులో మూలిక శుద్ధి రాస్తారా? మీరు ఏ వైద్య పుస్తకం అన్నా తీసుకోండి. పెద్ద పెద్ద వైద్య గ్రంథాలు ఉంటాయి. 1000, 2000 పేజీలు, 3000 పేజీల గ్రంథాలు మార్కెట్‌లో దొరుకుతాయి. చరక సంహిత, బసవరాజీయం, ఇక రకరకాలుగా ధన్వంతరి, రకరకాల సుశ్రుత సంహిత. అందులో మీకు శుద్ధులు రాస్తారా చెప్పండి? అంటే ఇక్కడ కూడా ఆ యోగులు భక్తి చేశాడు, తరించాడంటే ఆ భక్తికి యోగం కలిసింది. కనుక ప్రతి గురువు పూర్వకాలంలో ధ్యానము, మంత్రజపం చెప్పేవాళ్ళు మొదలు. మంత్రము, యోగాభ్యాసం అంటే ప్రాణాయామము ప్లస్ ధ్యానం. ఈ 3 ఇచ్చేవాళ్ళు. 2 రెక్కలు ఒక తోక ఉండాలి పక్షికి. అప్పుడే ఎగురుతుంది. ఈ 3 గురు పరంపరలో ప్రతి గురువు ఇచ్చేవాళ్ళు. ఏ శాస్త్రంలో భాగవతంలో మొత్తం కూడా భక్తి 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 అంటాం. భక్తితో పాటు ప్రతి ఒక్క రాజు వెళ్ళి మహర్షులయ్యాడు. గొప్ప వైరాగ్యంతో కుమారులకు రాజ్యం అప్పచెప్పి రాజ్యాన్ని కూడా వదిలి తపస్సు చేశారు. భక్తితో శరణాగతితో చేశారు. కానీ అందులో యోగ శాస్త్రం బ్రహ్మాండంగా ఉంది. భాగవతం మొత్తం కూడా ప్రాణాయామాభ్యాసం, కుంభక యోగంలో ఉన్నారు, ఆయన ఈ యోగంలో ఉన్నారని మొత్తం యోగ శాస్త్రం అంతా అందులో ఉంది. అంటే మన వేదాంతం లేదా బ్రహ్మాండమైన వేదాంతం కూడా ఉంది అందులో. కానీ భక్తిని హైలైట్ చేస్తూ మిగతాయి గౌరవమైనవి. యోగ శాస్త్రంలోనో యోగాన్ని హైలైట్ చేసేసి భక్తి ధ్యానం అనేది ఇక్కడ ఇది చేశారు. కనుక ఈ రకంగా అంటే ధ్యానానికి కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఉందిలే. యోగ శాస్త్రం అష్టాంగ యోగం కదా, దాని పేరు అష్టాంగ యోగం. కనుక అట్లా భక్తి శాస్త్రంలో భక్తిని హైలైట్ చేస్తారు. యోగం ఉంటుంది కానీ దాన్ని ఎక్కువ చెప్పరు. మరి భగవద్గీతలో భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, అన్ని కర్మ యోగము, అన్ని యోగాలు 18 యోగాలు ఇచ్చారు కృష్ణ పరమాత్మ. కనుక అంత యోగ శాస్త్రం గురించి ఎక్కువ వివరించినంత మాత్రాన వాళ్ళు చేయలేదని అర్థం కాదు. వారు గొప్ప యోగులు. నారదుడు గొప్ప యోగీశ్వరుడు. వారు భక్తి యోగము అన్ని ఉన్నాయి వారి దగ్గర. కనుక భాగవతంలో చాలా మంది ప్రహ్లాదుడికి, ధ్రువుడికి, అలాగే వీరికి రత్నాకరుడికి అంటే వాల్మీకి మహర్షి పూర్వం పేరు రత్నాకరుడికి, వీళ్ళందరికీ ఎవరు గురువు? నారదుల వారు. నారద మహర్షి దేవర్షి వారు, దేవఋషి. కనుక వీరికంతా యోగాభ్యాసం ఇచ్చారు, విచారణ ఇచ్చారు, భక్తి శాస్త్రం ఇచ్చారు, భక్తి రసాన్ని అందించారు. కనుక ఇవన్నీ ఉన్నాయి పూర్వం యోగులకు అందరికీ ఉన్నాయి. ఎందుకంటే నేను కొన్ని వందల మంది యోగులను ఇంటర్వ్యూలు చేసిన, నేను కొన్ని వేల మంది యోగులను నేను కలిసిన, స్వయంగా నిరాహార యోగులని హిమాలయంలో ఎందరినో కలిసిన. బావిలో కప్పలాక లేను నేను. కనుక అందరినీ కలిసి ఫీడ్బ్యాక్ తీసుకొని నేను చెప్తున్నా మీకు. ఎందుకంటే వాళ్ళకి సీతారాములు సాంప్రదాయంలో భక్తి తప్ప ఏముండదు. పూజ, హోమం ఈ 2 ఎక్కువ చెప్తారు. తెల్ల వస్త్రాలు వేసుకుంటారు. ఎక్కువ గృహస్థాశ్రమం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. 70%, 30% బ్రహ్మచార్యం నుంచి సన్యాసులు అవుతారు. సీతారాం పరంపర సన్యాసం కాదు అది. వైట్ వస్త్రాలతోటి పెద్ద నామాలు పెట్టుకొని ఉంటారు. నార్త్ ఇండియాలో ఉండే సాంప్రదాయం. అయితే అక్కడ వాళ్ళు ఇవన్నీ కర్మకాండాలు చేసినట్టే ఉంటాయి. కానీ వాళ్ళ కూడా యోగాభ్యాసం ఉంటది. కానీ వాళ్ళు యోగాభ్యాసాన్ని ఎక్కడ చెప్పరు. దాన్ని అసలు దాని ప్రస్తావనే తీసుకురారు. కానీ హోమము, పూజలు, స్తోత్రాలు, దేవుడి ఆరతి, పూజ ఇదే ఎక్కువ హైలైట్ చేస్తారు. భక్తి అనేది ఎక్కువ హైలైట్ చేస్తారు. కానీ వాళ్ళు అద్భుతమైన యోగులు. ఆ యోగంతో వాళ్ళకు మనసు ధ్యానం కుదురుతుంది. మళ్ళీ పక్కకు కూర్చోబెట్టుకొని చెప్తే యోగం మహత్వం వాళ్ళు చెప్తారు అద్భుతంగా. వాళ్ళు ఏంటంటే భక్తి అనేది తగ్గిపోతుంది అనేది భక్తిని హైలైట్ చేసి చెప్తారు. కనుక అట్లా మరి ఆనాడు గొప్ప గొప్ప సూరదాసు, కబీర్ దాసు గొప్ప పరమ యోగీశ్వరుడు. కానీ భక్తి గురించి ఎక్కువ చెప్తాడు. కానీ వారి దోహాల్లో వేదాంతము, యోగ శాస్త్రం అద్భుతంగా ఎక్కువ ఉంటుంది అందులో. కనుక అన్ని ఉంటాయి. కనుక ఆ రకంగా మూఢభక్తిని కూడా ఒప్పుకోడు ఆయన. మూర్ఖ హఠయోగాన్ని కూడా ఒప్పుకోడు. అలా అంటే అతిగా ఏది ఉన్నా కానీ ఒప్పుకోరు ఆయన. బ్యాలెన్స్ చేస్తూ పోతుండాలి. అన్నిటినీ మిళితంగా అది మధ్యస్థంగా ఉండాలని చెప్తారు. కనుక అలాగే గొప్ప గొప్ప మహానుభావులు కూడా మరి మనకు రామాయణాన్ని రచించిన మనకు తులసిదాసు కూడా మంచి యోగీశ్వరుడు. వేదం చదువుకున్నారు, వేదాంత శాస్త్రాలు చదువుకున్నారు, తర్వాత భక్తి మార్గంలోకి వచ్చారు. వాళ్ళ గురువుల నుంచి పరంపరగా అందింది. కబీర్ దాసు శిష్యుడు రవిదాసు.
రవిదాసు శిష్యురాలే మీరాబాయి. ఇట్లా వాళ్ళకి యోగం అనేది కూడా పరంపరగా అందింది. కనుక ఇవన్నీ ఉండాలి. ఈశ్వరుని యందు శరణాగతి, సంపూర్ణ భక్తి ఉండాలి. అలాగే యోగాభ్యాసం ఉండాలి. ఆత్మానాత్మ విచారణ ఉండాలి. విచారణతోటి వివేకము కలుగుతుంది. వివేకం ద్వారా వైరాగ్యం అబ్బుతుంది. వైరాగ్యం ద్వారా మనసు ఇటటు పరిగెత్తదు. దైవంలో మనసు సంపూర్ణంగా లీనమవుతుంది. కనుక ఎప్పుడైతే మనసు లీనమైందో చక్కటి ధ్యానం కుదురుతుంది. చక్కటి ధ్యానం ఎప్పుడైతే చేయగలిగినమో ధ్యానంతో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానంతో మోక్షం కలుగుతుంది. ఇవన్నిటికీ ఒకదానికొకటి లింక్ ఉంటుంది. కనుక విచారణ, ధ్యానము, యోగము అన్ని కలవాలి. అది పరిపూర్ణమవుతుంది. 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు ఉంటే పూర్ణమైన వ్యక్తి. ఏదో ఒకటి తక్కువ వికలాంగుడు అంటారు. కనుక నేను చిన్నప్పుడు మంత్ర జపము చేసుకున్నాను. తర్వాత చాలా చిన్న వయసులో, తర్వాత 6 సంవత్సరాల వయసులో అనుకోండి, మంత్ర జపం ఒక 6 నెలలు. ఇంకా మళ్ళీ జపంతో పాటు మళ్ళీ కొన్ని ఆసనాలు, ధ్యానం. ఆ ధ్యానంతో పాటుగా ఇంకా నేను ఎంతో హఠయోగం నేర్చుకున్నాను. చాలా మంచి ఆసనాలు ఇవన్నీ అన్ని నేర్చుకున్న తర్వాత ఇంకా అన్ని రకాలవి నేర్చుకోవాలని రకరకాల గురువులను నేను హిమాలయంలో కలవడం జరిగింది. జరిగిన తర్వాత నేను క్రియాయోగంలో రావడానికి కారణం ఏందనేది మొదటి పుస్తకంలో చెప్పిన. మీరు అన్ని యోగాలు, ఆ యోగాలు, ఇన్ని ధ్యానం చేశారు, ఇవి చేశారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి క్రియాయోగమే ఎందుకు ఎంచుకున్నారు? అందులో మిగతావి అవన్నీ ఎందుకు ఎంచుకోలే అన్నప్పుడు, ఇది రాదు, అది ఇప్పుడు అండని ద్రాక్ష పులుపు అనకుండా అన్ని నేర్చుకోవాలి, అన్ని లోతుపాతులు తెలుసుకోవాలి. సింపుల్ది మనము కంటిన్యూ చేయాలి, అందరికి చెప్పాలి. అందరు చేసేటట్టు ఉండాలి, ఈజీగా ఉండాలి, ఎక్కువ ఫలితం రావాలి. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ ఉండాలి. సూక్ష్మంలో మోక్షం ఉండాలి. కడివెడు పెరుగులకెళ్ళి పిడికడి వెన్న తీసినట్టు హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని ముఖ్యమైన పాయింట్స్ తీసుకొని మన క్రియాయోగం అందించారు. కనుక ఇది చేస్తే అన్ని కలుస్తున్నాయి ఇందులో. నేను ఎప్పుడు చెప్తుంటాను, మిక్సింగ్ ఫ్రూట్ జ్యూసు, మల్టీ విటమిన్ టాబ్లెట్, అలాగే మిక్సింగ్ వెజిటేబుల్ కర్రీ, ఇవన్నీ నేను చెప్తుంటాను ఎప్పుడు. క్రియాయోగం అనేది ఆ రకంగా ఇంట్లో అన్ని కలుస్తాయి కాబట్టి ఇది చేస్తే ఏది చేయనక్కర్లేదు. ఇంకొక పార్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇందులోకి రావాల్సింది ఎప్పుడో ఒకసారి. కనుక చక్కగా క్రియాయోగం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు. మరి చక్కగా దీన్ని ఆచరించండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.